గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఎవరైనా ఏమైనా ప్రాక్టీస్ చేశారా? చేసాం మేడం. చెప్పండి, ఏమనిపించింది? ఎనర్జీ ఫ్లో ఏది బాగా తెలుస్తుంది మేడం. ఓకే ఓకే అండి. ఓకే మన ఆరాన్ని చెక్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఆ వైబ్రేషన్స్ అనేవి టోటల్ గా మనం అక్యుమెంట్ చేసేటప్పుడు సెల్ఫ్ హీలింగ్ చేసేటప్పుడు అదే అదే ఎనర్జీతో ఉంది మేడం. ఓకే ఓకే అండి, సరే. సో మిగిలిన వాళ్ళు కూడా 1 by 1 చెప్పండి ఒకసారి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే మీరు కూడా ఒకసారి మాట్లాడండి. నమస్తే మేడం గారు. చెప్పండి. నేను ప్రాక్టీస్ చేశానమ్మా. చేస్తే కొంచెం అరిచేతుల్లో హెవీనెస్ తెలుస్తుంది. వెనబద్దలు పెట్టినట్టుగా కొంచెం వెయిట్ ఉన్నట్టుగా అట్లాగా హెవీనెస్ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం రేకే డివైన్ ఎనర్జీ ఫ్లో టు మీ అని అన్నామో, టు హీల్ మై సెల్ఫ్ అండ్ టు హీల్ అదర్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యూ అనగానే చేతుల్లోకి హెవీనెస్ వచ్చేస్తుంది. అదొకటే తెలుస్తుంది. కానీ మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో పెట్టుకున్నప్పుడు మనకు ఇప్పుడు ఏ బాడీలో సపోజ్ థ్రోట్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఏది చేసినప్పుడు వేరుగా ఉంటుంది, ఇక్కడ పెట్టినప్పుడు కొంచెం ఆ ఫ్లో తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ బాగాలేదో ఆ పార్ట్లో ఆ ఫ్లో కూడా మీకు అబ్జర్వ్ చేయాలి హోల్ బాడీలో. ఓకే. దాన్ని బట్టి మీకు ఎనర్జీ ఫ్లో వెళ్తుందో ఆటోమేటిక్గా వెళ్తుంది, కానీ మన బాడీలో ఎక్కడ నీడో మనకు అర్థమవుతుంది అది తెలుసుకోవడం ద్వారా. హీలింగ్ ప్రాసెస్ ఇవాళ చెప్తారమ్మా, ఎక్కడెక్కడ మనం ఎట్లా పెట్టుకోవాలి? అది పంపలేదండి? రాలేదమ్మా. ఓకే ఓకే, ఇప్పుడు ఇవాళ పెడతారులేండి. తను కూడా కొంచెం ట్రావెల్లో ఉన్నట్టున్నాడు. ఇవాళ పెడతాము, డిఫరెంట్ పార్ట్స్లో మీరు చేసుకోవడం పెడతాము. ఓకే. సార్ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెప్పండి, పాత వాళ్ళు కూడా ఏమైనా క్వశ్చన్ ఉన్నా మీరు ఏం ప్రాక్టీస్ చేశారో ఒకసారి చెప్పండి. మేడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రేజ్ అయినప్పుడు దానికి ఎలా మేడం పెట్టాలి? ఏ పార్ట్ లో పెట్టుకోవాల్సి వస్తుంది మేడం? ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడే కదమ్మా. అంటే అలర్జీస్ ఎట్లా వస్తాయి మేడం? బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మేడం. ఓకే, మీరు ఫస్ట్ హోల్ బాడీకి చేస్తున్నారు కదా, ఓకే. ఇప్పుడు హోల్ బాడీ టచ్ చేస్తున్నారు. మీకు మెడిటేషన్స్ నేర్పిస్తాము తర్వాత. ఈ మెడిటేషన్లో హోల్ బాడీకి ఎనర్జీ వెళ్తుంది. మెయిన్గా ఎలర్జీస్ అంటే దేనివల్ల? మోస్ట్లీ లంగ్స్ వాటిలో దీనివల్లే కదా, ఇన్ఫెక్షన్ వల్లే కదా వస్తుంటాయి. నేసల్ ప్రాబ్లము లేకపోతే పుప్పొడి వలన అలాంటి ఎలర్జీసే కదా. అవును, నేసల్కి థ్రోట్కి అది చేసుకుంటారు అనమాట. ఆ ప్రాబ్లం బట్టి మనం చేసుకుంటాం. ఇంకా ఎవరు ఉన్నారా? కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అయ్యారా? దే కెన్ ఆల్సో స్పీక్, మాట్లాడచ్చు. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను న్యూ స్టూడెంట్ అనమాట ఇవాళ నుంచి. ఓకే ఓకే. యాక్చువల్గా మా డాడ్ కూడా నేర్చుకున్నారు ఒక 22 years బ్యాక్, బట్ మధ్యలో వదిలేశారు. ఓకే. అలా అంటే ఎప్పటి నుంచో చెప్తుండే డాడీ నేర్చుకోవాలి అని, కానీ ఇప్పుడు రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాస్టర్స్ కోసం ట్రై చేస్తున్నాను. కానీ కొంచెం డిలేస్ అవుతున్నాయి. మతలబ్ ఎగ్జామ్ రాస్తుంటే ఎంట్రన్స్ టెస్ట్ కొంచెం డిలే అవుతుంది. జస్ట్ 1-2 మార్క్స్ దగ్గర కొంచెం డిలే అవుతుంటే డాడీ ఇది నేర్చుకుంటే బెస్ట్ ఉంటుంది అని అన్నారు. యా, మనకి ఎనర్జీస్ పెరుగుతున్న కొద్ది ఎనీ బ్లాకేజెస్ ఏదర్ కెరీర్, హెల్త్, ఎందులో ఉన్నా సరే ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యేటప్పటికి మనకు ఆపర్చునిటీస్ తొందరగా వస్తాయి. అలాగా. ఓకే మేడం. ఇంకా యాక్చువల్గా మా మదర్కి కూడా హెల్త్ బాగాలేదు మేడం. లైక్ అంటే పెరియానల్ యాబ్సెస్ అయింది. ఓకే. సో అది యాక్చువల్గా 1 year బ్యాక్ ఇన్సిషన్ చేశారు. మళ్ళీ అది మళ్ళీ కొంచెం వేరే అంటే లోపటి నుంచి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వచ్చింది. మీరు అది ఆవిడ కూడా నేర్చుకుంటే మంచిది. యాక్చువల్గా తను కూర్చోలేకపోతున్నారు మేడం. అంటే లైక్ ఇప్పుడు జస్ట్ ఫుడ్ తినడానికి తనకు ప్రాబ్లం అవుతుంది. జస్ట్ వాటర్ ఇంటేక్ అయినా దానికైనా కూడా ప్రాపర్ గా కూర్చోలేకపోతున్నాం. మనకి ఇప్పుడు ఇది నేర్చుకోవాలంటే ప్రాపర్ గా కూర్చొని అది చక్రాలు ఎవ్రీథింగ్ ఎనర్జీ పాసెస్ ఉంటది కదా, కాబట్టి
అందుకే నేను ట్రై నేర్చుకుంటే చేయండి. మీరు నేర్చుకోండి. అంటే ఎందుకంటే మీరు అట్ దిస్ పార్ట్ ఆఫ్ టైమ్ మీరు టచ్ థెరపీ చేయగలుగుతారు కదా! ఆ! ఆహా! అందుకని ఎక్కువసేపు చేయలేకపోతారు. ఓకే. ఆవిడకి మనకు మా యూట్యూబ్ ఛానెల్‌లో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. శైలజ ఓకే. ధ్యానహితకి. అందులోకి ఓకే. వెళ్ళి కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన అని 2 ఉంటాయి. ఓకే. కళ్యాణ సాధన, విశ్వ విశ్వ కళ్యాణ సాధన. కళ్యాణ సాధన అని కొడితే వస్తుందా ఈ ఛానెల్‌లో. అది ఓకే. ఆవిడని అవి హిందీలో ఉంటాయి. ప్రేయర్ లాగా ఉంటది. మీ ఇష్టదేవాన్ని తలుచుకొని చేయొచ్చు. అందులో ఓకే. సిద్ధ ఎనర్జీ వస్తది. ఆవిడ పడుకునైనా ఓకే. చెయ్యొచ్చు. ఓకే. సపోజ్ పడుకుని ఉన్నారనుకోండి. పడుకున్నప్పుడు హ్మ్. గూడా అది పెట్టుకొని కళ్ళు మూసుకొని అందులో గైడెన్స్ ఇచ్చినట్టుగా చేసుకుంటే చాలా శక్తి వస్తది అందులో. ఆ శక్తిని ఆవిడ అవును. బాడీలో ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్ళి అక్కడ గిరగిర గిరగిర 3 మినిట్స్ తిప్పి వదిలేయాలి. సో, ఓకే. లెట్ హర్ డు మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్. దాంట్లో గైడెన్స్ ఎలా ఉంటే అలా చేస్తే తనకు కొంత హీలింగ్ జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఫిజికల్ లెవెల్‌లో కొన్ని అవి చాలా సెన్సిటివ్ పార్ట్స్ అయ్యేటప్పటికేంటంటే మూవ్‌మెంట్ ఎక్కువ ఉండేటప్పటికి ఆహ్, ఆ! హ్మ్, చాలా కంటామినేటేషన్ గూడా ఎక్కువుంటది కాబట్టి ఏంటంటే హీలింగ్ హ్మ్. తక్కువ హీల్ అవుతూ ఉంటే ఈ లోపల మళ్ళీ అది రప్చర్ అయిపోతూ ఉంటది. అవునవును. అందుకోసం ఏంటంటే ఇంకోటి లాట్ ఆఫ్ ఎనర్జీ ఆ పార్ట్‌లో టచ్‌తో ఎటెళ్ళాలి. లెట్ ఓకే. హర్ డూ దట్. అది చేస్తూ ఉంటే షీ విల్ బి గెట్టింగ్ మోర్ ఆఫ్ ఎనర్జీ టు హీల్. మీరు చేసింది కూడా హ్మ్. ఆవిడకి 2 పనికొస్తాయి. ఓకే. ఓకే. ఇది యాక్చువల్‌గా మేడం ఎంత టైం తీసుకుంటది? అంటే లైక్ అంటే ఇప్పుడు ఈ సెషన్స్ కూడా 3 సెషన్స్ ఏదో అన్నారు. అంటే లైక్ 3 లెవెల్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ హ్మ్. లెవెల్ మనం చేసుకోవాలి. అండ్ మీకు సెకండ్ ఫస్ట్ లెవెల్ లెవెల్‌లో మీకు డిపెండ్స్ ప్రాక్టీస్ ఉంటది. ఎవ్రీ డే 24 పార్ట్స్ మీద మీరు చేయాలి. అది దట్ టేక్స్ ఓకే. 30, 40 మినిట్స్ పడతది రోజు. మీకు ఓకే. మీరు చేసుకోవాలి. దట్ ఈస్ ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ. మీరు ఓకే. చేసుకుంటుంటారు. మీకు చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు. చేయకూడదనేం కాదు. ఓకే. ఇది కానీ ఏంటంటే అందరికి పాసిబిలిటీ అవుతదా మేడం? లైక్ అంటే హ్మ్. లైక్ సర్టెన్ కాన్సంట్రేషన్ అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎవ్రీ 10 మెంబర్స్‌కి ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎనర్జీస్ అండ్ అది అన్‌లాక్ అండ్ లాక్ అది అవ్వడం అంటే అందరికి పాసిబిలిటీయా? లేకుంటే డిపెండ్స్ అపాన్ ద కాన్సంట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ అంటారా? అంటే మీరన్నారు గదా! ఇప్పుడు ఒక వీడియో చూసాను మీది. అంటే కొంతమందికి నెగెటివ్ తొందరగా వస్తది. ఇంకా కొంతమందికి పాజిటివ్‌నెస్ ఎక్కువుంటది గాబట్టి తొందరగా ఎనర్జీ అయినా అది ఇప్పుడు చక్ర అన్‌లాక్ మీ ఇంట్లో పైన వాటర్ ట్యాంక్ ఉంది. ఓకే. వాటర్ ట్యాంక్‌లో నీళ్లున్నాయా? ఉంటాయి కదా! ఆ! అన్ని ఆ! రూముల్లో ట్యాప్స్ ఉన్నాయి. ఓకే. అన్ని రూముల్లో ట్యాపులు తెరిస్తే నీళ్లు సమానంగానే వస్తాయిగా. ఆ! సపోజ్ ఒక ట్యాప్‌కి బాగా లోపల రస్ట్ పట్టి ఇదిగా ఉంది. ఓకే. అప్పుడు నీళ్లున్నాయి అక్కడ. బికాజ్ ఈ ట్యాప్‌కి రస్ట్ పట్టింది కాబట్టి నీళ్లు సన్నగొస్తున్నాయి. ఓకే. అప్పుడు ట్యాప్ క్లియర్ చేయగానే నీళ్లు బానే వస్తాయి గదా! హ్మ్. ఇది కూడా అంతే. ఎనర్జీ ఈస్ దేర్. యూ ఆర్ ఏబుల్ టు రిసీవ్ ఇట్. మీలో హ్మ్. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువుండి, ఎక్కువ ఎమోషనల్ ట్రామాస్ అయి ఉన్నప్పుడు, నెగెటివ్ ఇది ఉన్నప్పుడు వచ్చేది వస్తూనే ఉంటది. మీరెంత ఓకే. ప్యూరిఫై చేస్తే అంత ఎక్కువగా, ఫాస్ట్‌గా, రిఫైన్డ్‌గా ఎళ్తది అంతే. ఇట్ ఓకే. వర్క్స్ ఆన్ యూ అండ్ వర్క్స్ ఆన్ అదర్స్. యూ ఆర్ నాట్ హీలింగ్ హియర్. యూ ఆర్ ఓన్లీ సెండింగ్ ది ఎనర్జీ టు దట్ పర్సన్ టు హీల్ దెమ్‌సెల్వ్స్. ఓకే. టోటల్ ఎన్ని లెవెల్స్ మ్యామ్? లైక్ ఓన్లీ 3 లెవెల్సా ఆర్ 6? ఉంటాయి. చాలా ఉంటాయి. ఓకే. 3 లెవెల్స్ అయితే నేను చేయిస్తున్నాను. హ్మ్. ఓకే. యాహ్! హ్మ్. సో, ఆ ఓకే. లెవెల్స్ అన్నీ ఏంటంటే సింబల్స్ ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో సింబల్ ఉంటదంతే. ఆ లెవెల్‌లో ఆ హ్మ్. సింబల్‌ని అట్యూన్‌మెంట్ అంటారు. అది చేసినప్పుడు యూ కెన్ యూజ్ దట్ సింబల్. ఈచ్ సింబల్‌కి కొంత కొంత పవర్ పెరుగుతూ ఉంటది. అలాగా. ఓకే. ఎవ్రీ డే మనం ప్రాక్టీస్ చేస్తేనే అది అలా అంటే ఉండదు. ఫ్యూచర్ అయినా మీరు ఓకే. ఫస్ట్ మళ్ళీ 21 డేస్ చేస్తారు. ఓకే. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అడగగానే ఎనర్జీ వస్తది. మీరు వాడుకోవచ్చు అంతే. ఓహ్! ఓకే. అది ఓకే. మానేస్తే ఉండిపోవడం, ఆగిపోవడం అనేమి ఉండదు. అచ్చా! అచ్చా! ఓకే. ఓకే. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు ఇది లెవెల్స్ అనేది ఏజ్‌ని బట్టి అలా ఉంటదా? అంటే నేర్చుకోవడం లేకుంటే ఈ ప్రాక్టీస్ జస్ట్ అమ్మా. 21 డేస్ ఇప్పుడు ఇచ్చాక 21 డేస్
చేశాక సెకండ్ లెవెల్ ఇస్తాను. తర్వాత ఒక 1 వీక్ సెకండ్ వీక్‌లో థర్డ్ లెవెల్ ఇచ్చేస్తాను. అలా. ఓకే. యాహ్! ఓకే. అదర్స్? మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి. ఏం ప్రాక్టీస్ చేశారో ఏంటో? సో, ఉన్నారా? మానస వాళ్ళ అబ్బాయి ఉన్నాడా? ఎస్ మ్యామ్ ఉన్నారు మేడం. ఓకే. ఓకే. ఎస్ మ్యామ్. జాయిన్ అయ్యాను. ఇప్పుడే జాయిన్ అయ్యాను యాక్చువల్‌గా. ఓకే. ఓకే. హ్మ్. సరే. దా. హ్మ్. సరే అయితే. ఇంకా మిగిలిన అదర్స్ చెప్పండి. మీరు ప్రాక్టీస్ చేశారా? ఏం చేశారో? అరవింద్ వాళ్ళకి 24లో హ్యాండ్ పొజిషన్స్ పెట్టేయమ్మా. 5 ప్రిసెప్ట్స్. పెడితే అప్డేట్ చేస్తాను. ఇప్పుడు పెట్టేసేయ్. ఓకే. సో, విల్ గో విత్ ద క్లాస్ నౌ. మనం ఏంటంటే రేఖీ గురించి మనకు లాస్ట్ క్లాస్‌లో వాట్ ఈజ్ ఎనర్జీ అనేది, ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అనేది అదంతా మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ థింక్ ఆ వీడియో కూడా మీకు పెడతాము. కొత్తగా జాయిన్ అయిన కానీ మీరు కూడా ఒకసారి వినండి మళ్ళీ అగైన్. అండ్ వన్ మోర్ రేఖీ మీద మీకు వేరే మాస్టర్ క్లాస్ కూడా ఉంది, మనకు యూట్యూబ్‌లో ఉంది. అది కూడా వినండి. అంటే మీరు ఎన్నిసార్లు వింటుంటే ప్రతిసారి టాపిక్‌లో ఏదో కొంత ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. అది బేసిక్ మీకు చెప్తూ ఉంటాము. బట్ యూ కెన్ డెవలప్ ఇట్ లైక్ ఆన్ యువర్ ఓన్, లైక్ ఎన్ ఆర్ట్. ఆ ఎనర్జీని తీసుకోవడం మీకు వచ్చింది. ఆ ఎనర్జీని తీసుకున్నాక మీరు దాన్ని ఎలా యూజ్ చేయగలరు అనేది మీ యొక్క ఊహకి, మీ యొక్క ఇన్‌ట్యూటివ్ పవర్‌కి, మీ యొక్క విజువలైజేషన్ మీద అది ఆధారపడి ఉంటుంది. ఎనర్జీ ఫాలోస్ థాట్, అంటే ఆలోచనను అనుసరించి ఎనర్జీ ఫాలో అవుతుంది. కాబట్టి మనం ఏంటి, డివైన్ ఎనర్జీని మనం యాక్సెస్ చేసుకోవడం అనేది అట్యూన్మెంట్లో మీకు వస్తుంది. సో వెనెవర్ యు ఆర్ ఆస్క్ దట్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ హీల్ చేసుకుంటారు. ఈ ఫస్ట్ 21 days మాత్రం టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ఎందుకంటే మరి ఇంతకాలం మనం రకరకాల ఎమోషనల్ ట్రామాస్, రకరకాల వాటన్నిటిని నెగిటివ్ని తెలుసో తెలియకో మన లోపల ఉంటాయి, మన ఎనర్జీ ఫీల్డ్లో ఉంటాయి. ఈ ఎనర్జీ ఫీల్డ్లో ఉండేదాన్ని మనం క్లియర్ చేసుకోవడం అనేది ఈ 21 daysలో మీరు బాగా ప్యూరిఫై అయినప్పుడు మీరు వేరే వాళ్ళకి హీల్ చేసినప్పుడు కూడా బాగుంటుంది. అదర్వైజ్ మీకు ఏంటంటే పూర్తిగా టెక్నిక్ రాకుండా నేనే ఇస్తున్నాను, ఎనర్జీ నా నుంచి వెళ్తుంది అనుకుంటే మీ ఎనర్జీ వెళ్తుంది. హియర్ యూఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. మీ లోపల నుంచి ఎనర్జీ వెళ్తూ ఇంకొక వ్యక్తికి వెళ్తుంది అంతే. యూఆర్ నాట్ హీలింగ్. రేకి ఎనర్జీ ఈజ్ హీలింగ్. మీరు ఎప్పుడు కూడా డిటాచ్డ్గా లైక్ మీలోంచి వెళ్తుంది అని అంత డిటాచ్డ్గా ఉన్నప్పుడు మీకు హీలింగ్ చాలా బాగా వస్తుంది. ఎక్కువ అటాచ్ అయ్యి నాది నేను చేస్తే బాగుంది ఇలా అనుకున్నామంటే మన ఎనర్జీ కూడా వెళ్తుంది. దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అవతల వాళ్ళు చాలా ఎక్కువ డిసీజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ ఎనర్జీ బాడీ లోపలికి లాగేస్తుంది అనమాట. అదే రేఖీ ఎనర్జీ అనుకోండి, ఎంత లాక్కున్నా అది అనంతమైన శక్తి కాబట్టి ఆ వ్యక్తికి ఎంత కావాలన్నా యూఆర్ ఏబుల్ టు సెండ్ దట్ ఎనర్జీ టు దెమ్. యూఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆ వీడియోస్ చూడండి. తర్వాత లాస్ట్ వీడియో కూడా మీకు ఈ గ్రూప్లో పెడతాం, మళ్ళీ ఒకసారి వినండి కొత్తగా చేరిన వాళ్ళు కూడా. అయితే ఇప్పుడు మనం ఏంటంటే రేకి అనేది యూనివర్సల్ లైఫ్ ఫోర్స్. రేకి అది యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ అనేది మాస్టర్ మికావో ఉసుయి. ఆయన ఉషుయి గారు హీజ్ ఏ జపనీస్ మాంక్ అంటారు, ఒక ప్రొఫెసర్ లైక్ మాంక్ ఆయన. ఆయన ఇలాగే రిలీజియస్ వాటి మీద బుద్ధిస్ట్ అండ్ క్రిస్టియన్ క్రిస్టియానిటీ, హిందూయిజం వీటన్నిటిలో కూడా ఆయన హీ వాజ్ స్టడీయింగ్. అయితే ఈయన జీసస్ క్రైస్ట్ హీల్ చేశాడు, మన దగ్గర కూడా ఎన్నో కథలుగా వింటూ ఉంటాం కదా. ఏంటి హౌ అది ఎలాగా అవుతుంది, అది జరుగుతుంది, ఈజ్ ఇట్ ఏ మెరకిల్ ఆర్ వాట్ ఈస్ బిహైండ్ దట్, సైన్స్ బిహైండ్ ఇట్, మెకానిజం బిహైండ్ ఇట్ ఏంటనేది ఆయన చాలా చదువుతారు. ఎక్కడ కూడా ఆయనకి సరైన సమాధానం దొరకదు. ఆయన ఇండియా కూడా వచ్చి వెళ్తారు, బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా వచ్చి వెళ్ళారంటారు. ఆ తర్వాత ఆయనకి వాళ్ళు క్యోటో అనే ఒక సిటీలో ఉంటారు జపాన్లో. అక్కడ ఆయనకి ఒక బుద్ధిస్ట్ మాంక్ ఏమంటారంటే,
మౌంట్ కురుమా అని అక్కడ పెద్ద మౌంటైన్ ఒకటి ఉంటుంది. దాని మీద అది చాలా పవిత్రమైన పర్వతము. యూ కెన్ గో దేర్ అండ్ డూ 21 డేస్ మెడిటేషన్ చెయ్యి నువ్వు. నీకేదన్నా ఆన్సర్ దొరకచ్చు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన పెద్ద ఫుడ్ అదేం పట్టుకెళ్ళారు కాబట్టి వెరీ లిటిల్ ఫుడ్ అండ్ ఓ 21 గులకరాళ్ళు పట్టుకొని వెళ్తారనమాట. అంటే టు కౌంట్ ద డేస్. అలాగే ఎవ్రీడే యూస్ టు ఆయన చదివినవి, ఆ టెక్స్ట్‌లో ఉన్నవి ఆ విధంగా కొంత ఆ మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు. 20 డేస్ అయిపోయినా ఆ 21st డే కూడా ఆయనకేమి ఏమనిపించదు. ఏదో చేస్తూ ఉంటారు. అలాగే ఉంటది. ఇంకా అయిపోయింది. ఇంక 21 రోజు వెళ్ళిపోతాను అని అనుకునేటప్పుడు ఆయన 21st డే ఏమవుతుందంటే ఒక ఒక లైటనింగ్ లాగా, ఒక మెరుపులాగా ఆకాశంలోంచి ఒక కాంతి వచ్చి ఆయన భృగు మధ్యం దగ్గర అది తట్టి హోల్ బాడీ బికమ్స్ వైట్ బ్రైట్ లైట్‌గా వెళ్ళిపోయి కొన్ని సింబల్స్ కనిపిస్తాయి ఆయనకి. అంటే అది ఏంటి అనేది ఆయనకేం అర్థం కాదు. అంటే అది బ్లెస్సింగా? మెసేజా? ఏంటో ఆయనకి అర్థం కాకుండా సరే అయిపోయింది గదా! ఆయన కిందకొచ్చేస్తారు. ఆ మౌంట్‌లోంచి కిందకొచ్చాక కిందకొచ్చిన తర్వాత ఆయన బికాజ్ ఆ 21 డేస్ సరైన ఫుడ్ ఉండదు గాబట్టి, ఆయన లంచ్ చేసిన తర్వాత చాలా హెవీగా ఫీల్ అవుతారు. ఒక బ్లోటింగ్ లాగా చాలా రోజుల తర్వాత సరైన ఆహారం తీసుకున్నందుకు. ఆయన అరే! ఇలా ఉందనుకుని ఆయన హ్యాండ్స్ పెట్టుకొని ఇలాగ అనుకునేటప్పటికి వెంటనే తగ్గిపోతుంది ఆయనకి. నార్మల్‌గా ఫీల్ అవుతారు. ఇదేంటి నేను ఇలా టచ్ చేయగానే బాగయినట్టు అనిపించిందేంటి నాకని అప్పుడు ఒక పాప అక్కడ ఏడుస్తూ ఉంటది విత్ ఇయర్ పెయిన్ తోటి. రమ్మని చెప్పి ఆ చెవి దగ్గర చేతులు పెడతారనమాట. పెట్టినప్పుడు అమ్మాయికి పెయిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఆయనకి ఓహో! సంథింగ్ నాకు ఏదో ఒక శక్తి అనేది వచ్చింది అని చెప్పి దాని మీద ఆయన ఇంకా స్టడీ చేయాలని అనుకుంటారు. చేయాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది లెపర్స్ కనిపిస్తారు. వాళ్ళు బెగ్గింగ్‌లో ఉంటే వాళ్ళని బాగు చేద్దామని చెప్పి ఆయన హి స్టేడ్ దేర్ ఫర్ ఫ్యూ డేస్. కొన్నాళ్ళు ఉండి వాళ్ళందరిని కూడా ఈ హీలింగ్ ద్వారా వాళ్ళకి బాగు చేస్తారాయన. చేసి వాళ్ళని ఇంకా మీరు బాగయ్యారు కాబట్టి మామూలుగా ఏదైనా పని చేసుకొని బ్రతకండి అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాళ్ళ క్యోటోకి వెళ్ళిపోయి ఒక హీలింగ్ సెంటర్‌లా పెట్టి డిఫరెంట్ పీపుల్‌కి హీల్ చేస్తూ, స్టడీ చేస్తూ ఉంటారనమాట. బట్ ఎనీథింగ్ మనం ఏది విన్నా, ఏది చేసినా మనకు మనంగా స్టడీ చేస్తేనే ఈ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది, దేనికి ఎంత పనిచేస్తుంది, ఎంత టైంలో పనిచేస్తుంది, ఇవన్నీ మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో తెలుస్తాయి. నేను చెప్తాను. నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏం జరిగిందో నేను చెప్తా. ఓ 10 మందికి ఏం జరిగిందో చెప్తా. కానీ మీ యొక్క ప్రాక్టీస్, మీ యొక్క ఎనర్జీస్ మీరెంత యాక్సెస్ చేస్తారని బట్టి అక్కడ హీలింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఆ వ్యక్తి ఎంత డెప్త్‌లో ఉంది డిసీజు. ఇవన్నీ గూడా అందులో పాయింట్స్ అనమాట. ఎనర్జీ అనేది ఏదో ఒక రోజులో క్లాస్‌లో వింటే వచ్చేస్తుంది అనేది మీరెప్పుడు కూడా అనుకోకండి. ఇట్స్ ఎ బేసిక్ నేర్చుకుంటారు. అట్యూన్‌మెంట్‌లో ఎనర్జీ తీసుకుంటారు. మీరు ప్రాక్టీస్ చేసి మీరు ప్యూరిఫై అవుతున్న కొలది యువర్ నాలెడ్జ్, యువర్ ఇంట్యూటివ్ కేపబిలిటీ టు అండర్‌స్టాండ్ ది సబ్జెక్ట్. డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీకు నెమ్మదిగా అర్థమవుతూ వెళ్తది. మీరు చేస్తూ ఉన్న కొలది మీ యొక్క అవగాహన పెరుగుతూ ఉంటుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ క్లాసుల కోసం చేసుకోవచ్చు, సీట్ల కోసం చేసుకోవచ్చు, మార్కుల కోసం చేసుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని అది తగ్గించుకోవడానికి చేసుకోవచ్చు. ఫర్ ఎనీ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఎనర్జీని వాడొచ్చు. ఎందుకు? ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ కోఆర్డినేషన్, కాంబినేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఏ పని మీరు తీసుకున్నా ఎనర్జీయే అది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎనర్జీయే. మనకు కనిపించినా, మాట్లాడినా, ఏ పని చేసినా అది ఆ ఎనర్జీ అక్కడ ఎలా మారితే దాన్ని బట్టి మన మాటలుంటాయి. మన పని జరుగుతుంది అలాగా. అది ఎంత అనేది మీకు నెమ్మదిగా ఆ డెప్త్‌లోకెళ్తున్న కొలది డ మీకు అవగాహన కలుగుతుంది. సో, ఇప్పుడేంటి మనకు ఆయన అలా చేశాక అక్కడ ఒక అడ్మిరల్ ఉంటారు. ఆయనకి ఒకసారి నేర్పిస్తారు. హి ఈస్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్. తర్వాత ఇంకొక ఆవిడ అమెరికా నుంచి వస్తారు. మేడమ్ తకాటా అని.
ఆమె ఒక గాల్ బ్లాడర్ స్టోన్ ఆపరేషన్ కని ఆవిడ జపాన్‌కి వచ్చుంటారు. ఆమె ఆపరేషన్ కోసము టేబుల్ మీద ఉన్నప్పుడు ఆపరేషన్‌కి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అన్నట్టుగా ఆమెకి ఎవరో అన్నట్టుగా అనిపిస్తది. అనిపిస్తే ఆవిడ షీ ఎంక్వైర్డ్ నేను ఇది ఆపేసేదనా నేను వేరే మార్గం ఉందా అని అడిగితే, ఇలాగ మాస్టర్ మికావో ఉషుయి ఆయన హీలింగ్ లాగా ఏదో చేస్తున్నారు. మీరెళ్ళి దాన్ని ట్రై చేయండి అంటే, ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి ఆ హీలింగ్ చేసుకొని ఆమె ఆహ్, తగ్గిపోతుంది ఆవిడకి. అప్పుడు ఆవిడ నేర్చుకుంటారు. షీ ఈస్ ద సెకండ్ గ్రాండ్ మాస్టర్. ఆవిడ తర్వాత యూఎస్ వెళ్ళిపోయి దాన్ని బాగా పాపులర్ చేస్తారు. ఆ రేకి అనేది ఎందుకు పాపులర్ అంటే అక్కడ చాలా అది చాలా ఎక్కువ తెలుసు రేకి గురించి. ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందింది. చాలా కమర్షియల్‌గా గూడా ఉంటది యూఎస్‌లో వాటిలో. మనకి ఇండియాలో గూడా ఉంటది. అయితే ఈయన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆ బెగ్గర్స్ ఉండే వైపు వెళ్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు బెగ్ చేస్తూ కనిపిస్తుంటారు. ఆయన అడుగుతారు, "ఏంటి మీరు నేను బాగు చేశాను కదా! మళ్ళీ మీకు ఎలా వచ్చిందంటే, మీరు బాగు చేశారు. మేము వెళ్లి వర్క్ కోసం అడిగితే ఎవరు మాకివ్వలేదు. అరే! అలాగే బావుండేదేమో అని మేము అనుకుంటూ ఉంటే, మా మా ఆలోచన ఎలా వచ్చిందో మళ్ళీ మాకు కొంచెం కనిపించింది. డిసీజు. మేము అదే కంటిన్యూ చేస్తున్నాం" అంటే, అప్పుడు ఈయనేమనుకుంటారంటే, ఒక వ్యక్తికి మనము బాగు చేయడమే కాదు, వాళ్ళలో కూడా వాళ్ళ కార్మిక్ ఎఫెక్ట్ తగ్గడానికి వాళ్ళ యాక్సెప్టెన్సు, వాళ్ళలో గూడా కొంత మార్పు రావాలి. అలాగే మనం కూడా ఎక్కువ ప్యూరిఫై అవుతూ ఉండాలి అని ఆ ప్రిసెప్ట్స్ 5 ప్రిసెప్ట్స్ అనేది. జస్ట్ ఫర్ టుడే ఐ విల్ నాట్ యాంగ్రీ. నాకు కోపం లేకుండా ఉంటాను. జస్ట్ ఫర్ టుడే ఐ విల్ నాట్ వర్రీ. వర్రీ లేకుండా ఉంటాను. యాంగర్ అనేది ఎప్పుడుంటది? పాస్ట్‌లో మనకేదన్నా కాని దాని మీద, ఆ ఇంప్రెషన్స్ మీద యాంగర్ ఉంటది. అంటే పాస్ట్ అది. ఫ్యూచర్ మీద వర్రీ ఉంటది. సో, నో పాస్ట్, నో ఫ్యూచర్. బీ టుడే ఏంటో అదే ఉంటాం. జస్ట్ ఫర్ టుడే ఐ యామ్ కంపాషనేట్ టువర్డ్స్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. కంపాషనేట్‌గా కరుణతో ఉంటాను. జస్ట్ ఫర్ టుడే ఐ ఆహ్, రెస్పెక్ట్ మై ఎల్డర్స్ అండ్ పేరెంట్స్. జస్ట్ ఫర్ టుడే ఐ లివ్ హానెస్ట్‌లీ. ఈ 5 కూడా మీరు ఎవ్రీడే ఒక మెడిటేషన్ లాగా ఆ మాటల మీద, వాటి యొక్క అర్థం మీద, వాటిని వీలైనంత ఈరోజు అనుకున్నాం కదా! ఈరోజు ఎలాగ మనం ప్రాక్టీస్ చేస్తాం అని జస్ట్ యూ విల్ బి అదేంటి ఆ ఇంటర్నల్‌గా మీలో ఉండే ఆ నెగెటివ్ ఎమోషన్స్‌ని వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆ 5 ప్రిసెప్ట్స్, 5 ప్రిన్సిపల్స్ అంటారు. అది కూడా మీకు పంపిస్తాము. సో, ఇప్పుడు అది పెట్టి ఆయనేం చేశారంటే, ఆ తర్వాత ఆవిడ వెళ్ళాక ఫస్ట్ ఆయన ఫ్రీగా చేసేవారు. తర్వాత రీకేకేంటంటే, దాన్ని నేర్చుకోవాలన్నా, మనం హీలింగ్ చేయాలన్నా, దానికి ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అంటారనమాట. యూ హావ్ టు పే ఫర్ ఇట్. కొన్ని కొన్ని హీలింగ్ టెక్నిక్స్‌లో చార్జ్ చెయ్యరు. హీల్ చేసినా డబ్బులు తీసుకోరు. ఎక్కువ ఇండియన్‌వి అలా ఉంటాయి. ఇండియన్ మాస్టర్స్ చెప్పేవి చార్జ్ లేకుండా ఉంటాయి. చాలా హై ఎనర్జీస్. అలాగని చార్జ్ లేదు కాబట్టి అవి కాదు అనేది కాదు. అంటే ఇప్పుడు మీరు తిరుపతెళ్తారు. తిరుపతో ఎక్కడికో వెళ్తే అక్కడ అన్నదాన సత్రంలోకెళ్ళి భోజనం చేస్తారు. అది ఎంత బావుంటది ఆ భోజనం. అది ఊరికనే ఇచ్చారు కాబట్టి అదేమి పనికిరాందా? ఎక్కడో రోడ్డు మీద పడినవి తీసుకొచ్చి పెట్టారా మీకు? కాదు కదా! అవి ఎంతో ఎవరి కష్టమో ఎవరో ఎవరో అందరూ ఇచ్చిన డబ్బులతోటి బయట మీకు 500, 600 అయ్యే డబ్బు అయ్యే ఖర్చు మీకు అక్కడ ఫ్రీగా పెట్టారు. ఎందుకు అక్కడ కాన్సెప్ట్ బట్టి భక్తులకు బావుండాలి, అన్నదానం ఉండాలి. చేసేవాడికి కూడా అంత ప్యూరిఫైడ్‌గా భక్తిగా వచ్చిన వాడు ఆహారం, వాడి ఆకలి మన డబ్బుతో తీరితే ఆ పుణ్యం మాకొస్తుందని ఈ దానం ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తారు. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కాన్సెప్ట్ బిహైండ్ దట్. అలాగే ఇండియన్ మాస్టర్స్ యోగ్ దాన్ అంటారనమాట. ఈ యోగ పద్ధతిని దానం చేస్తున్నాను నీకు. నాకు ఆ డివైన్ నుంచి వచ్చింది. ఐయామ్ గివింగ్ ఇట్ టు యూ అని వాళ్ళేంటంటే చార్జ్ చేయొద్దంటారు. అలాగే మనకు సిద్ధాలో కూడా మనం చార్జ్ చేయం. వి కెన్ ట్రైన్ చేస్తాం ట్రైనింగ్ అండ్ దీంట్లో నేర్పిస్తాం మనం. అలాగే హీలింగ్ కూడా ఫ్రీగానే ఉంటది. అందుకని ఎవరికి వాళ్ళు నేర్చుకొని చేసుకున్నప్పుడు మనకు బావుంటది. రేకి అనేది డిస్టెన్స్‌లో కూడా మనం హీలింగ్ అంటే అట్యూన్‌మెంట్ ఇవ్వగలుగుతాము. సిద్ధాకేమో ఫస్ట్ క్లాస్ మీరు ఫిజికల్‌గా రావాల్సొస్తది. ఎప్పుడన్నా క్లాస్ పెట్టినప్పుడు యూ కెన్ జాయిన్ అండ్ కమ్.
క్లాసెస్ అయన్నీ ఫ్రీ ఉంటాయి. అకామిడేషన్, ఫుడ్‌కి మాత్రం మీరు పే చేసుకోవాల్సొస్తది. దట్ వి విల్ నాట్ గివ్ యూ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాటెవర్ ఈస్ ద కాస్ట్ యూ కెన్ పే ఫర్ ఇట్. సో, ఇక్కడి వరకు ఇలా ఉంటాయి. అదే మీ ఊరికొచ్చినప్పుడు క్లాస్ పెట్టినప్పుడు సింప్లీ యూ కెన్ కమ్ లెర్న్ అండ్ గో. అప్పుడప్పుడు వేరే చోటకొచ్చినప్పుడు పెడుతుంటాము. ప్రతిసారి మేము అనౌన్స్ చేస్తాము ఎక్కడున్నా. మీరు ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. సో, ఇది అంటే దీంట్లో డబ్బుంది గాబట్టి ఇదెక్కువ, డబ్బు లేకపోతే తక్కువ అనేదెప్పుడు మీరు స్పిరిచువాలిటీలో మీరు దాన్ని ఆ విధంగా లెక్క వేయకూడదు. మీకు మీరుగా అబ్జర్వ్ చేయాలి. మీకు ఆ ఎనర్జీ తగ్గుతోందా లేదా? అది చేస్తే మీకెలా ఉంది? అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. దానికి ఆ శక్తి ఎంతుంది అనేది. సో, కొంతమంది చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు. అక్కడేం ఉండదు. మీలో మార్పొచ్చిందా? మీరు ఒకటి చేయాలి. ఒక తలనొప్పి తగ్గిందా లేదా? లేకపోతే ఇంకోటొచ్చింది తగ్గిందా లేదా? మీలో మార్పొచ్చిందా లేదా? అంటే ఎనర్జీ కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఆర్ క్రియేటెడ్. కాబట్టి ఒక శక్తి, ఒక పవర్ మన ఇంట్లోకి కరెంటొచ్చిందనుకోండి, అది ఆ పవర్ వస్తుంది లోపలికి. వచ్చి ఇట్ కెన్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ లైట్, హీట్, కోల్డ్ ఏదైనా మారుతుంది కదా! ఒకే శక్తి, ఒకే పవరు. ఒక లైట్‌గా, ఒక కరెంట్‌గా, ఒక హీట్‌గా, ఒక చలిగా, చల్లగా ఎలాగైతే ట్రాన్స్‌ఫర్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్‌గా ఉందో, మనం కూడా డివైన్ ఎనర్జీని మన లోపల తీసుకొని ఇట్ కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ వాటెవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ. జబ్బుగా తయారైన ఆ ఫిజికల్ బాడీలో ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొచ్చి దాన్ని హీల్ చేయడం. అలాగే మీరు మనసులో ఒక భయం ఉంటది, యాంగర్ ఉంటది, ఎమోషనల్ ట్రామా ఉంటది, ఫియర్ ఉంటది. సెల్ఫ్ వర్త్ ఉండదు. నాకే కావడం లేదు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ బ్లాకేజెస్. ఆ బ్లాకేజెస్ కూడా మనం ఈ ఎనర్జీ ద్వారా క్లియర్ చేసుకోగలుగుతాం. రేఖీ ఎనర్జీ ఇట్స్ ఏ డివైన్ ఎనర్జీని మనము తీసుకోగలిగిన ఒక శక్తి మనకు రావడం. అచీవ్‌మెంట్ అంటే. ఇప్పుడు మనం ఆ ఇంటి ఇల్లంతా కట్టుకొని బయట అన్నీ పెడతాము, లైట్లు పెడతాము, కరెంట్లు పెడతాము, ఫ్రిడ్జ్‌లు పెడతాము. బయట నుంచి వాడొచ్చి కరెంట్ ఇవ్వలేదు. ఇవేవి పని చేయవు. వాడొచ్చి అక్కడ కనెక్షన్ ఇవ్వగానే ఇవన్నీ పనిచేస్తాయి. అప్పుడు ఈ స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది. నీకేం కరెంట్ గురించి తెలియక్కర్లేదు, బల్బ్ గురించి తెలియక్కర్లేదు. అది ఎల్ఈడీయా, ఇంకోటా నీకు తెలియక్కర్లేదు. నువ్వు స్విచ్ చేస్తే అది వెలిగింది అంతే. వాట్ యూ నీడ్ ఈ రూమ్ చీకటిగా ఉంది, లైట్ కావాలి. అలాగే ఈ ఎనర్జీస్ నీకు ఏమి తెలిసినా తెలియకపోయినా, నీకు నువ్వుగా నేను మంచి, చెడు, వాడు దుర్మార్గుడు, వీడు మంచివాడు అలాగని ఎలాగైతే ఒక పవర్‌కి దానికి ఎలా ఉండదో, ఈ శక్తి అనేది వస్తది అందరికి. అండ్ అది బికాజ్ ఇట్స్ ఏ డివైన్ పాజిటివ్ ఎనర్జీ. అది వచ్చి మనలో ఉండే నెగటివిటీని, నెగెటివ్ ఎనర్జీ బ్లాక్స్‌ని క్లియర్ చేస్తుంది. మనం ఫిజికల్‌గా ఎక్కడ పెట్టుకుంటే ఆ ఏరియాలో క్లియర్ అవుతూ ఉంటది. అదే సెకండ్ అండ్ థర్డ్ లెవెల్‌లో సింబల్స్ వస్తాయి. ఆ సింబల్స్ నేర్పించి ప్రాక్టీస్ చేశాక మీరు ఆ సింబల్స్ చేతిలో వేసుకొని చేయొచ్చు. బాడీ మీద సింబల్ ఏసి హీల్ చేయొచ్చు. ఏది లేదు అని అనుకుంటే డైరెక్ట్‌గా సింబల్ డిస్టెన్స్ హీలింగ్‌లో కూడా వేయొచ్చు. సో, ఈ ప్రాసెస్ ఇలా ఉంటది. సో, ఎనీ క్వెషన్స్ ఆన్ దిస్? యూ కెన్ ఆస్క్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను హేమని మాట్లాడుతున్నాను. చెప్పండి హేమ గారు. ఇప్పుడు మీరు డిస్టెన్స్ హీలింగ్ గాని, ఏ హీలింగ్ గాని చేయొచ్చని అన్నారు గదండీ! సింబల్స్ వేసి. ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చా అండి? వయసులో పెద్దవాళ్ళకి? ఎందుకు చేయకూడదండి? డాక్టర్ గారు ఉన్నారు. ఆయన అవ్వగానే 25 ఏళ్ళు ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చిన ఆయన 60 ఏళ్ళు అయితే ఆయన చేయడంలా? చేస్తున్నారు. మరి ఇంకే అంటే ఇక్కడేమనుకుంటున్నారు, నేను చాలా గొప్పదాన్ని, నాకు ఎనర్జీ వచ్చింది, నేను ఆయన ఆశీర్వదిస్తానే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. మీరు ఏం వెళ్ళడం లేదు. మీరు అట్లా అని కాదు. కాదు కాదు. పెద్దవాళ్ళంటే ఏ విధంగా వాళ్ళకి ఎనర్జీ కావాలి. మీకు ఎనర్జీ తీసుకురావడం మీకొచ్చు. అంటే నేననేదేంటంటే ఫిజికల్‌గా అంటే బాగోపోతే మనం ఎనర్జీ ఇస్తాము. అది అర్థమైంది. ఇప్పుడు మెంటల్‌గా డిస్టర్బెన్స్ ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు. ఆయనకి యాంగ్జైటీ, టెన్షన్ అవి ఉంటాయి. మీరు వెంటనే చేయొచ్చు.
అందు గురించి అడుగు ఆ, మెంటల్‌గా మనం ఎట్లా ఇవ్వగలుగుతాం? అదే మీకు చెప్తాను, అన్నీ చెప్తాను. ఫస్ట్ క్లాసే కదా మీకు. ఓకే. ఎలా ఓకే. వస్తాయో మెంటల్ యాంగ్జైటీ కూడా అర్థం కావాలిగా మీకు. అవునండి. అవును. ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ డూ. మీకు ఏంటంటే ఎల్డర్లీ అనేది లేదు, బయట వాళ్ళు లేదు, లోపల వాళ్ళు లేదు, ఎవరికైనా మీరు చేయొచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ. తర్వాత నేను ఐ థింక్ ఒక 21 డే హీలింగ్ వరల్డ్ పీస్ కానీ ఏదో చేయబోతున్నాను. వీళ్ళైతే జాయిన్ అవ్వండి, అది మార్నింగ్స్ ఉంటాయి. జాయిన్ అయితే అందులో వరల్డ్ పీస్కి చేస్తూ మనం కూడా చేసుకోవచ్చు. మనకు కూడా చేసుకోవడం నేను చేయిస్తూ ఉంటాను. అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ అందులో డిఫరెంట్ టెక్నిక్స్ వస్తాయి. ఓకే. ఏ టైంలో ఉండొచ్చండి అది యూజువల్‌గా మార్నింగ్ అంటే? మార్నింగ్ మోస్ట్లీ 5:30 టు అలా ఉండొచ్చు, 6 అలా ఉండదు, 5:30 to 6 అలా ఉండొచ్చు. ఇంకా టైం ఓకే. ఫిక్స్ చేయలేదు, చెప్తాం మీకు, ఉంటాయి నోటిఫికేషన్లో వస్తుంది మీకు. సో ఓకే ఇప్పుడు మేడం. ఏంటంటే ఎవరికైనా చేయొచ్చు. అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే వాళ్ళ వరకు అందరికీ చేయొచ్చు మనం. సో ఈవెన్ సెకండ్ లెవెల్లోకి వస్తే ఈవెన్ పాస్ట్ ఫ్యూచర్ వాళ్ళకు కూడా చేయొచ్చు అనమాట. యూ కెన్ హీల్ ద హౌస్ చేయొచ్చు, ఎనీ ఇష్యూ ఇన్ ద లైఫ్కి చేయొచ్చు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా, అన్నీ ఎనర్జీసే. మనకి ఏ పని కాలేదు అన్నా ఆ పని కావడానికి కావలసిన శక్తి ఎక్కడో తక్కువయింది, లేదా ఎక్కడో అడ్డంకి కలిగింది. ఓకే. ఓకే. మనం అది క్లియర్ చేయగానే ఆ పని మనకు అయిపోతుంది. అంటే అది మన పని కదా, మనకు కావాల్సింది కదా. ఈజ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్. డిసీజ్ లేకపోవడం అంటే ఏంటి? డిసీజ్ అంటే ఈజీగా లేకపోవడం. అవును. అవును. ఇప్పుడు ఈజ్ ఎప్పుడు వస్తుంది? పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు, అది క్లియర్ అయినప్పుడు మీరు ఈజీగా ఉంటారు. ఈజ్ ఇన్ ఫిజికల్ లెవెల్, ఈజ్ ఇన్ మెంటల్ లెవెల్, అదనమాట. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇష్యూ ఉందండి. ఇప్పుడు పిల్లల చదువు గురించే ఉన్నది. సో, ఇప్పుడు నా పిల్లలు గాబట్టి నేను మీరు జెప్పినట్టు నేను చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు నా ఎనర్జీ పిల్లల చదువుకి ఎట్లా మ్యాచ్ అవుతది? ఇప్పుడు మీ డబ్బులు మీ పిల్లలకి ఫీజు కట్టడం లేదా? కడుతున్నాము. మరి మీ డబ్బులు మీ వాళ్ళలో పిల్లలు అంటే ఇప్పుడు మీరు జెప్పినట్టు నా పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పి మీరు చెప్తూ ఉంటాను. సో, వాళ్ళలో చేంజ్ అనేది ఇప్పుడు గ్రూప్ ఉందనుకోండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు చదువుకోవాలి, మంచి ఫ్యూచర్ ఉండాలని అనుకుంటాం గదా! సో, వాళ్ళకి మనము ఎట్లా ఇవ్వగలుగుతాం హీలింగ్? ఇక్కడ మీరు 10 చెట్లు పెంచారమ్మా మీ పెరట్లో. ఓకే. పైనుంచి ఓ కళ్ళాపు జల్లినట్టు బగ్గుతో ఇలా నీళ్లు చల్లితే అన్నీ బతుకుతాయా? ఒక్కో చెట్టుకి నీళ్లు పోస్తాం కదా, అవునండి. ఆ చెట్టు చక్కగా గ్రో అవుతుంది. అలాగే మీరు మీ టెక్నిక్‌లోనే మీకు నేర్పిస్తాము. మీరు ఓకే. ప్యూరిఫై అయ్యాక సపోజ్ మీకు ఒక పిల్లవాడు బాగా లేడు, ఒక పిల్లాడి మీద అంత అక్కర్లేదు. హ్మ్. యూ థింక్ అబౌట్ దట్ పర్సన్ అండ్ యూ గివ్ పర్సన్ టు దట్ బాయ్ ఓన్లీ. ఓకే. యూ విల్ బి ట్రాన్స్‌ఫర్డ్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ ది ఎనర్జీస్ అని చెప్తున్నాను కదా. అవును. అవును. అలా ఇప్పుడు బాగా చదవని పిల్లాడికి ట్యూషన్ పెడతావు గదా, అవునండి. అలాగే బాగలేని పిల్లాడికి వీడికేదో గావాలి, వీడికి ఎనర్జీ నువ్వు స్పెషల్‌గా ఇస్తావు. ఓకే. అవసరమైతే 10 సార్లు ఇస్తావు. హ్మ్. వాడేదో పరీక్ష రాయాలి, సీట్ రావాలి, డూ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, గివ్ మోర్ ఎనర్జీ. ఇప్పుడు ఓకే. ఒకడికి అక్కర్లేదు, వాడికి అప్పుడు ఇవ్వవు. అందరికీ కావాలి, జనరల్‌గా ఇచ్చుకుంటావు. అవును. సో, నీడ్ బట్టి. ఓకే. ఎనర్జీ ఈజ్ లైక్ ఏ స్పిరిచువల్ అబండెన్స్. ఒక శక్తి, ఒక మనీలాగే అనుకోండి. ఏది ఎక్కడ అవసరమైతే వీడికి ఫీజు ఎక్కువ కట్టాలంటే వాడికి కడతాం. ఒకటో క్లాస్ అవును. వాడికి తక్కువ కడతాం కదా. అవునండి. అలాగే ఇది కూడా ఎక్కడ ఎవరికి ఏది అవసరమో దాన్ని బట్టి మీరు హ్మ్. ఎనర్జీ ఇచ్చుకొని మీ లైఫ్‌లో ఉండే సిట్యుయేషన్స్ కరెక్ట్ చేసుకుంటారు. అంటే ఒక్కోళ్ళకి ఆళ్ళకి అవసరాన్ని బట్టి మనము ఎనర్జీని మనం ఇస్తూ ఉండొచ్చనమాట ఎన్ని సార్లయినా సరే. ఇప్పుడు అంతే గదండీ! అవసరం లేకపోయిన ఆళ్ళ గురించి బాధపడుతున్నారా గంటలు గంటలు? లేదు. పడుతున్నారా? ఆ! అది యూ అవసరం ఆర్ లేని వాళ్ళ గివింగ్ గురించి యూ ఆర్ గివింగ్ నెగెటివ్ ఎనర్జీ టు దెమ్. అది అర్థం చేసుకోండి ఫస్టు. ఓహో! ఓకే. వాట్ యూ ఆర్ గివింగ్ ఈజ్ యూ ఆర్ గివింగ్ ఎనర్జీ ఆల్రెడీ. నేనేం హ్మ్. రేకి నేర్పించక్కర్లేదు. మీకు ఎనర్జీ ఉంది. యూ ఆర్ టేకింగ్ ఎనర్జీ ఆల్రెడీ. మీకున్నాయి ఓకే. చక్రాసు. మీ హ్మ్. ఆలోచన మీకుంది. యువర్ అవ్ ఎనర్జీ ఫాలోస్ థాట్ ఉంది. అవును. మీరు మా పిల్లాడు చదవలేదు, వీడెప్పుడు ఇంతే, వీడు పనికిరాడు అంటే అంత ఎనర్జీని చక్కగా ఇస్తున్నారు ఆ బాబుకనమాట. ఆ! దే ఆర్ గివింగ్ దట్ ఎనర్జీ. ఓకే. So when you know that you are giving energy, you stop that.
హ్మ్. అది పాజిటివ్ ఏది కావాలో అది చేయడం మొదలు పెడతారు. యూఆర్ ఆల్రెడీ స్పెండింగ్ టైమ్ అవును. ఫర్ వరీ. అవునండి. దట్స్ వై యూఆర్ గివింగ్ నెగెటివ్ ఎనర్జీ టు దట్ ఇష్యూ. ఆర్ ఏది ఇష్యూ కావచ్చు, సిట్యుయేషన్ రిలేషన్షిప్ కావచ్చు. కావచ్చు, సిచ్యుయేషన్ కావచ్చు. యూఆర్ క్రియేటింగ్ మోర్ ఆఫ్ ది నెగటివ్ ఎనర్జీ. హ్మ్. అది మీ శక్తిని మీరు కోల్పోయేలా చేసి హ్మ్. మిమ్మల్ని డిసీజ్కి పాలయ్యేలా చేస్తుంది. అవతల వాళ్ళకి ఏం మంచి జరగదు, అదే 2 విధాలా చెడవుతుంది. చెడవుతుంది. మరి అది రాదా? వస్తుంది. ఎందుకంటే యూఆర్ వీక్, హ్మ్. యూ హ్యావ్ ఎ లెస్ ఎనర్జీ. లైక్ ఇమ్యూనిటీ లేకపోతే మీకు దోమ కొట్టుకొని జ్వరం వచ్చింది. హ్మ్. వచ్చింది కదా, ఇమ్యూనిటీ అవును. లేదు కాబట్టి. ఇమ్యూనిటీ పక్కనోడికి కుట్టినా 2 సార్లు కుట్టినా రాలేదు, వాడికి ఇమ్యూనిటీ హ్మ్. ఉంది. అలాగే మీకు అర్థం. ఎనర్జీ తక్కువైనప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఫియర్స్ వస్తాయి, యాంగర్స్ వస్తాయి, ఏడుపులు వస్తాయి. అవన్నీ మనకు వస్తాయి. సో యూ బికమ్ మోర్ స్ట్రాంగర్ విత్ ఎనర్జీ అండ్ యూ ఓకే. ఆర్ ఏబుల్ టు హీల్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ అదర్స్, యువర్ ఫ్యామిలీ అండ్ అదర్స్. ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ అని మనం ఎప్పుడు చెప్తున్నాం కదా, దట్ అవును. ఈస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు ఏంటి, మనము మన బాడీ చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఒక ఎర్త్ చుట్టూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుందో, బాడీ చుట్టూ ఈ ఆటమ్స్ అన్ని ఎలా తిరుగుతున్నాయో వాటన్నిటిలోంచి వచ్చే, బాడీలోంచి వచ్చే శక్తి ప్రాణశక్తి. మనందరికీ ప్రాణం ఉంది, ప్రాణశక్తి. ఇట్ ఈస్ మేకింగ్ యూ, మీ మొత్తం శరీరం అంతా పని చేసేలాగా ఆ శక్తి చేస్తూ ఉంది మిమ్మల్ని. అంతే కదా, ప్రతి హార్ట్ ఎన్ని వేల కిలోమీటర్ల బ్లడ్ని రోజు పంప్ చేస్తూ ఉంటుంది. అదే మామూలుగా మనం చేయగలమా? మరి అంత ఎనర్జీ మనం నిజంగా హార్ట్కి ఇస్తున్నామా? అదే ఆ చిన్న హార్ట్ పని చేయకపోతే మీరు అదేదో ఏదేదో పెట్టారంటే ఎంత అవుతుంది? ఇంత పెద్ద పెద్ద మిషన్లు వస్తే కానీ ఆ చిన్న హార్ట్ కొట్టుకునేలా చేయలేవు. బట్ ఇప్పుడేమో అదానంటికి అదే చేస్తుంది, మనం ఏం చేయకపోయినా. సో వీ హ్యావ్ నో ఐడియా హౌ అవర్ ఆర్గనిజం, సెల్స్, ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయి, ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అనేది మనకు తెలియదు. ఏదో గాలికి కొట్టుపోతూ ఉంటాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ ఎనర్జీ ఫీల్డ్, యువర్ చక్రాస్. ఈ ఎనర్జీ ఫీల్డ్లో మీకు చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ అనేవి నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్. ఒక రూమ్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందనుకోండి, ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేస్తే ఏంటి, ఈ రూమ్లో ఉన్న ఏదైనా స్మోక్ ఉన్నా, ఏదైనా అవసరం లేని గాలి అదంతా బయటికి పంపుతుంది అండ్ బయట ఉన్నదాన్ని కొంత లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే చక్రాస్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్. అక్కడైతే అది ఫ్యాను, ఇక్కడ ఎనర్జీయే ఒక సుడిగుండంలా తిరుగుతూ మనకి ఇక్కడ సహస్రారము, ఆజ్ఞాచక్ర, విశుద్ధ థ్రోట్, హార్ట్, అనాహత. ఈ కింద ఈ స్టర్నం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇది సోలార్ ప్లెక్సెస్ అంటారు. ఈ ఏరియా సోలార్ ప్లెక్సెస్ ఏరియా అన్నమాట. సోలార్ ప్లెక్సెస్ కింద నేవల్ ఉంటుంది. నేవల్ని మనం మణిపూర చక్రం అంటాము, సెక్స్ చక్ర ఆర్ సేక్రల్ చక్ర, స్వాదిష్టాన అంటాము. టిప్ ఆఫ్ ది టైల్ బోన్కి వచ్చేటప్పటికి బేసిక్ చక్ర ఆర్ మూలాధార చక్ర. ప్రస్తుతానికి ఆ చక్రాసు అవన్నీ ఏంటి, ఆ డిఫరెంట్ స్పీడ్స్లో తిరుగుతూ, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో, ఆ కలర్ ఫ్రీక్వెన్సీస్లో తిరుగుతూ ఈ సూర్యరశ్మిలో ఉండే గాలి, ఈ గాలిలో ఉండే ఎనర్జీని, సూర్యరశ్మి నుంచి శక్తిని, భూమి నుంచి శక్తిని, అలాగే మనం ఎక్కడుంటే ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ అన్ని తీసుకుని వేరెవర్ యు ఆర్, ఆ ఎనర్జీని మన లోపలికి తీసుకుని ఆ లోపల మనలో తయారయ్యే నెగిటివ్ ఎనర్జీని బయట పంపుతూ ఉంటాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా మనం అయితే శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఎక్కడుంటే అక్కడే తీసుకుంటాం కదా, లోపలికి వెళ్తుంది. ఆ లోపల శరీరంలో ఏం కావాలి, ఏదో ఆక్సిజన్ కావాలి, ఎనర్జీ వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది. అలాగే బయటికి శ్వాస వదిలినప్పుడు ఆ అవసరం లేని కొన్ని గ్యాసెస్, కొన్ని ఇవి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. అదే మీరు చెప్పడం లేదు కదా లంగ్స్కి, ఆక్సిజన్ తీసుకో, బాగా తీసుకో, ఏం చెప్పడం లేదు కదా. అది సరిగ్గా పని చేయకపోతే ఇక్కడ ఎంత ఆక్సిజన్ ఉన్నా నువ్వు తీసుకోలేకపోతున్నావు. లైక్ దట్ చక్రాస్ ఆల్సో ఆటోమేటిక్గా మనము ఫంక్షన్ చేయడానికి కావలసిన శక్తిని తీసుకుని మనలో తయారై నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ మనకి బ్యాలెన్స్ ఉండేలా చేస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ స్ట్రెస్, ఫియర్స్,
ఎమోషనల్ ట్రామాస్, అది లేదు, ఇది లేదు, అది కొనలేదు, ఇది కొనలేదు, వాడికి ఏదో ఉంది. ఇలా అన్ని రకాలైన నెగటివ్ ఎమోషన్స్ క్యారీ ఎనర్జీ ఇన్ మోషన్ ఈజ్ ఎమోషన్. ఆ నెగటివ్ అన్నీ కూడా మనం ఏర్పరచుకొని ఎక్కువ తయారు చేసుకుంటున్నాం బాడీలో, ఆరాలో నెగటివ్ ఎనర్జీ. సో ఇవేమో చచ్చి చెడి పెట్టి బయటికి పంపాలి, అప్పుడు ఫ్రెష్ తీసుకోవాలి. ఈ తీసుకునే లోపల ఇంకా నెగిటివ్ ఆలోచన మళ్ళీ వస్తుంది నీకు. సో అందువల్ల ఏంటి, వేరెవర్ ద ఎనర్జీ ఈజ్ కంజెస్టెడ్, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఎక్కువగా కంజెస్ట్ అయి పోగుపడి ఉందో అక్కడ ఫిజికల్ లెవెల్లో కూడా మనకు ఒక డిసీజ్ అనేది బయటికి తెలుస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక కాలు నొప్పి వచ్చిందంటే అది ఆ రోజు రాలా, అయితే పడితే కింద పడితే వచ్చే నొప్పి వేరు. ఆ లోపల నుంచి వచ్చింది అంటే అది ఎప్పటి నుంచో ఆ ఏరియాలో నెగిటివ్ ఎనర్జీ అది క్యారీ చేసి, ఇట్ కెన్ బి ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, పోస్చర్ వల్ల కావచ్చు. అక్కడ నెమ్మదిగా దాని యొక్క ఫంక్షన్ తగ్గి ఆ పెయిన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఏదర్ ఫిజికల్ లెవెల్ కానీ మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్లో ఆరోగ్యంగా ఉండడము హెల్త్ అన్నమాట. టు అచీవ్ దట్ హెల్త్ మనకి ఫిజికల్ బాడీ, శ్వాస, ఆహారము, నీరు, ఎనర్జీ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఎనర్జీని పోగొట్టుకుంటున్నాము, తెచ్చుకోవడం తక్కువ చేస్తాం కాబట్టి మనందరికీ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి. సో దీస్ ఏంటంటే ఈ మాస్టర్స్కి వాళ్ళు వచ్చిన దానివల్ల ఒక డివైన్ ఎనర్జీని, అంటే ఏ ఫ్రీక్వెన్సీ మనకు అందుబాటులో లేదో ఆ ఎనర్జీని తీసుకుని మనము తొందరగా హీల్ అయ్యేలాంటి మార్గాలు వాళ్ళు మనకి ఇస్తూ ఉన్నారు. అందులో రేకి అనేది ఒకటి. కాబట్టి మేము కళ్ళు మూసి కూర్చున్నాము, మెడిటేషన్ పెట్టుకున్నాము, చక్రాల మీద మెడిటేషన్ చేస్తాము, మేము చేస్తూనే ఉన్నామండి అంటారు. అది ఇది ఒకటి కాదు. నువ్వు చేస్తున్నాను అనుకుని అక్కడ కూర్చుని చేస్తున్నావు, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక డివైన్ ఎనర్జీని ఇచ్చి దాంతో చేస్తున్నాం. లైక్ ఇప్పుడు వీళ్ళు రూమ్ చీకటిగా ఉంటే ఒక అగ్గిపుల్ల వెలిగించాను, వెలుగొచ్చింది అంటావు నువ్వు. అది ఎంతసేపు, ఒక 2 నిమిషాలు ఉంటుంది. తన శక్తి అంతా అంతే. మనం చేస్తే మామూలు మెడిటేషన్స్ అంటే శక్తిపాతము లేని మెడిటేషన్ చేసేటప్పుడు నీ శక్తి ఎంత ఉంటే, నీ శ్వాస ఎంత తీసుకుంటే, నీ మైండ్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ ఎనర్జీని యూ కెన్ రిసీవ్. యూ కెనాట్ రిసీవ్ ది హయ్యర్ ఎనర్జీస్ అన్లెస్ యూ ఆర్ ప్యూరిఫైడ్. అది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి, అలాంటి ఎనర్జీని మనం ఈ శక్తిపాతంలో మీకు ఇచ్చినప్పుడు ఆర్ ఏబుల్ టు రిసీవ్ దట్ ఎనర్జీ. లైక్ దాని బదులు కొవ్వొత్తి వెలిగిస్తాం, అదో 10 నిమిషాలు ఉంటుంది, దాని శక్తి అంతే ఉంది కాబట్టి 10 నిమిషాలకు అది ఆరిపోతుంది. ఇప్పుడు అదే కరెంట్ కనెక్షన్ వచ్చింది అనుకోండి, మనకి ఇంటికి పెట్టుకున్నాము, ఇంక మనం దాని గురించి పట్టించుకోకపోయినా లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఈ ఎనర్జీస్ అలాగా ఆ అనంతమైన దివ్యమైన శక్తిని మనం తీసుకునే ఒక ఆ ఇన్స్ట్రుమెంట్గా మిమ్మల్ని మార్చడం అనేది అట్యూన్మెంట్. స్విచ్ చేస్తే ఎలా కరెంట్ లైట్ వెలుగుతుందో నీకేం తెలిసినా తెలియకపోయినా అలాగే మనం అనుకోగానే ఆ శక్తి మనకు వస్తూ ఉంటుంది. అది మనం చేసుకుంటున్న కొలది మనం అన్ని విధాలుగా మానసికంగా, భావాత్మకంగా అన్ని విధాలుగా కూడా మనలో కూడా మార్పు వస్తుంది. యూ బికమ్ మోర్ స్ట్రాంగ్. మీరు చేసే పనుల్లో కానీ మీ శక్తి బయటికి ప్రకటితం అవుతుంది, పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఈ విధంగా మనకు ఆ ఎనర్జీ అనేది లైఫ్లో అన్ని విషయాల్లో కూడా పనికి వస్తుంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అర్థమవుతుందా అందరికీ? Yes, మన- అర్థమవుతుంది. మనం ఎందుకు చేస్తున్నాము, ఇది ఎలా పనిచేస్తుంది, మనకేంటి లాజికల్గా ఇప్పుడు ఏవేవో వింటాము, ఏదో అభిప్రాయాలు ఉంటాయి, వాటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు మనం చేస్తున్నాము. నీకేం రాదు, నీకు శక్తి లేదు, నీకే 100 జబ్బులు ఉన్నాయి, నీకే 100 సమస్యలు ఉంటాయి, నువ్వు వేరే వాళ్ళకి ఏం చేస్తావు, ఇలాగ మనకు అన్ని వింటుంటాం కదా. యూఆర్ నాట్ డూయింగ్ ఆన్ యువర్ ఓన్, యూఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. మేడం ఇది స్పిరిచువల్ కూడా ఏమి కనెక్షన్ ఉంటుందా? అది వేరు ఇది వేరే మేడం?
అది అన్నీ ఒకటేనమ్మా. ఓకే. స్పిరిచువల్ అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ కలిస్తేనే నువ్వు. ఓకే. మరి ఇప్పుడు మనము అన్నీ ప్యూరిఫై అయినప్పుడు అన్నీ ప్యూరిఫై అవుతాయి. ఇప్పుడు మనం రోజు దేవుడికి రొటీన్‌గా దండం పెట్టుకుని, మనకు నచ్చిన పూజలు చేసుకుంటూ ఉంటాం గదా! సో, దాన్ని చేసుకుంటూనే మనం ఇది గూడా ఎనర్జీ తీసుకుంటూ ఉండాలా మేడం? ఎట్లా అది మ్యాచ్ చేసుకోవచ్చా అని? ఎప్పుడు నువ్వు పూజలు చేస్తున్నావమ్మా, ఆ! నీకేమొచ్చిందో పూజలో? ఒకటైతే ఒక ఒక దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఒక తృప్తి ఉంటది. ఒకటేమో అదొక హ్మ్, మెంటల్ రిలీఫ్ అయితే వస్తది నాకు. అది నేను ఇవాళ చేసిన అలవాటయిపోయింది. ఆ! అలవాటయిపోయింది. చేస్తే మంచిదని మనస్ఫూర్తిగా విన్నావు. మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను అన్న అదే. ఒక 10 అది నిమిషాలు. అది విన్నావు. అది నీకు నమ్మకం ఏర్పడి ఉంది. దాంతోటి వచ్చే ఇది నీకొస్తుంది. కానీ రియల్‌గా అది ఏ విధంగా చేయాలో అలా చేస్తున్నావా? ఎంత నిస్వార్థంగా ఉండాలో ఆర్ యూ రియల్లీ విత్ ద గాడ్? భక్తి లేకుండా భక్తితో ఉన్నావా? భయంతో ఉన్నావా? ఆ! డౌట్స్‌తో ఉన్నావా? ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. ఓకే. అందులో నువ్వు ఎనర్జీని తీసుకోగలిగితే, నీకు రాగలిగితే నీకు రిజల్ట్ ఉంటది. అవును. నీకు రిజల్ట్ లేకుండా నువ్వేం చేస్తావు? ఆ ప్రసాదం చేసినప్పుడు అయ్యో! అదేయడం మర్చిపోయానే, ఇంకోటేదో అయిపోవడం మర్చిపోయానే, అది తప్పయిందేమో, ఇది తప్పయిందేమో, దేవుడేమనుకుంటాడేమో, దేవుడు ఎందుకనుకుంటాడు? ఆల్ దీస్ థింగ్స్ యూ ఆర్ క్రియేటింగ్ అండ్ లూజింగ్ యువర్ ఎనర్జీస్. ఓకే. పూజ చేస్తున్నాను అనుకుంటున్నావే కానీ, హ్మ్. నిజంగా చేస్తున్నావో లేదో అనేది నీకు అర్థం కావాలి. ఓకే. అందుకనేంటంటే, మనం ఆ పూజలు ఎంత చేసినా వాళ్ళకి జరుగుతూ ఉండవు చాలా మందికి. అవును. ఎందుకు జరగడం లేదంటే, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అన్నమాట. అవి రియల్‌గా దాన్ని ఆ ఎనర్జీగా మార్చారా లేదా అనేది అక్కడ పాయింట్. ఓకే. పూజలు చేయడము, చేయకపోవడం అనేది అది ఒక పని. అదొక రిచువల్. ఒక అలవాటు కోసం నీకు అది చేసిన ఇదన్నమాట. దాన్ని ఆ రియల్ డెప్త్‌లోకి నువ్వు చేసినప్పుడు అది వేరు. ఆ డెప్త్‌లోకి మనం ఎళ్తున్నామా లేదా? హియర్ మనం ఏదైతే ఎనర్జీ కావాలో దాన్ని అది తీసుకోవడము, దాంతో ప్యూరిఫికేషన్ చేసుకోవడము. అంటే ఒక సైన్స్ లాగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం చేసేది అలా ఉంటదనమాట. పూజలో ఆటోమేటిక్‌గా దాంట్లో అది దేనికి నిర్దేశించబడిందో కొన్ని ఇంబైబ్ చేసుంటారు. కల్చర్‌లో పెడతారు. అందరికి ఇవన్నీ చెప్పలేరు కాబట్టి, "నువ్వు వెళ్ళరా పొద్దున్నే ఆహ్, నీటిలో స్నానం చెయ్యి. అవును. లేతే సూర్యుడికి నమస్కారం పెట్టుకో, లేతే నేచర్‌కి నమస్కారం పెట్టుకో." ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఆటోమేటిక్‌గా మీరు ఆ నేచర్‌లో వెళ్ళడము, వాటిలో ఎనర్జీని తీసుకోవడము, ప్యూరిఫై అవ్వడము, మళ్ళీ నడుచుకొని రావడము. ఇయన్నీ అలాగే గుడి, లేపోతే ఒక మాస్క్, ఒక చర్చ్ వాటి కన్‌స్ట్రక్షను వాళ్ళు ఏదో వాళ్ళు నీళ్ళిస్తారు, మీకు తీర్థం ఇస్తారు. ఇంకొకళ్ళు ఇంకోటేస్తారు, నెత్తి మీద శటకోపం పెడతారు. దీస్ ఆర్ యాక్టివేటింగ్ యువర్ చక్రాస్. హ్మ్. దట్ వాస్ హ్మ్. ఒక ఇండైరెక్ట్ ఫార్మ్‌లో మనం పిల్లలు వాళ్ళు తినకపోతే మనం అన్నీ కలిపేసి వాడు తిన్న కూరలు ఇంకో దాంట్లో కలిపేసి ఎలా పెట్టేస్తామో, వాడికి బెనిఫిట్ అవ్వడం కోసమని మనం మామూలుగా చెప్తే చెయ్యరని యెస్. ఇలాగ మనకు ఒక రిచువల్స్‌లో పెడతారనమాట. అంటే మీరు చెప్పింది ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఒక్కొక్క గుడిలో ఎళ్లి కూర్చున్నా కూడా మన ఎనర్జీ మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయని కూడా చెప్తారు గదండీ! మీరు కూర్చొని చేసుకుంటే అవుతాయి అక్కడ ఆటోమేటిక్‌గా మీరు అవేర్‌నెస్ ఉంటే ఎక్కువవుతాయి. అదే ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో ఎళ్తే ఈ పనవుతదంటే దాని రీజన్ ఇదే అని నాకర్థమైంది ఇప్పుడు. ఆ చక్రాస్ ఇప్పుడు అవుతాయి. మీరెళ్ళినప్పుడే విత్ బిలీఫ్ ఎళ్తున్నారక్కడికి. ఆ! అంటే మీరు ప్యూరిఫై ఎళ్తున్నారు. ఓకే. ఇక్కడ అవుతుందో లేదో అని డౌట్‌తో ఎళ్ళడం లేదు. అమ్మ అక్కడికెళ్తే లేదు. అవుతదట, అమ్మ ఎలాగైనా ఎళ్ళాలి. హ్మ్. ఎళ్తే అయిపోద్ది అని యూ ఆర్ ఓపెన్ టు రిసీవ్ ఎనర్జీ దేర్. ఓకే. నువ్వు ఓపెన్‌గా ఉన్నావు కాబట్టి ఎనర్జీ నీ లోపలికొచ్చింది. హ్మ్. మీకు ఓకే. అర్థమైందా? అర్థమైందండి. అందుకని మీకు ఆ పని జరగడం కూడా తొందరగా జరుగుతది. అలా 10 ఓకే మంది అండి. 10 ఇంటెన్షన్‌లతో బాగా ఇంటెన్షన్ ఎళ్ళినప్పుడు ద ఎనర్జీ విల్ బి మోర్ అండ్ వచ్చేవాడికి కూడా ఆ ఎనర్జీ యూ ఆర్ కంట్రిబ్యూటింగ్ దట్ ఈస్ కంట్రిబ్యూటింగ్. యెస్. బట్ ఆటోమేటిక్‌గా మీ ఎనర్జీ మీకు ప్యూరిఫై అయితేనే మీ పని జరుగుతది. అవునండి. అవును. ఆ! మీరు ప్యూరిఫై కాకపోతే ఏం జరగదు. అది. ఓకే. హ్మ్. లైక్ దట్. ఓకే. సో, ఇప్పుడు మనం విల్ గో విత్ ద ఆహ్,
చక్రాస్. Just 1 minute. So we'll go with the ఎగ్జాంపుల్ ఆఫ్ చక్రాస్కి వెళ్దాం. ఇప్పుడు మనకు ఆరా అంటే మీకు ఐడియా వచ్చేది కదా, ఇట్స్ ఎన్ ఎనర్జీ ఫీల్డ్. మనం మీరు ఎంత ప్యూరిఫైడ్గా ఉంటే మీ ఎనర్జీ ఫీల్డ్ అంతగా బాగుంటుంది. యాక్చువల్గా సిస్టమేటిక్గా మనం చేయనప్పుడు కొన్ని సాధనలు అవి మనం చేస్తే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా గైడెడ్గా ప్రాపర్గా ఆ టెక్నిక్స్తో మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జనరల్ పూజలు అవి మీరు మామూలుగా చేశారనుకోండి ఏం కాదు. అలాగే కొన్ని ఎనర్జీస్తో కూడినవి అలాంటివి, లేకపోతే కొన్ని మెడిటేషన్స్ వీడియోలు పెట్టుకుని చేసి, పుస్తకాలు పెట్టుకుని చేసేసి, ఎక్కువ చేసేసి 10 సార్లు చేయమంటే 100 సార్లు చేసేసి, ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ జరుగుతాయి. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు కలిగిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం అన్నమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ ఎనర్జీస్ అవి మనకు కనిపించినా కనిపించకుండా నిజంగా ఉన్నాయి. వాటిని మనం ఎలాగ విత్ ఆల్ ద రెవరెన్స్, విత్ ఆల్ గౌరవంతో, ప్రేమతో మనం ఎంతగా చేసుకుంటూ వెళ్తే దట్ ఎనర్జీ ఫ్లోస్ ఇంటూ యూ. దట్ ఈస్ ద గ్రేస్. మన దేవుడు అంటాము, వరం అంటాము, గ్రేస్ అంటాము, దువా అంటాము. ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. దేవుడు వచ్చి మీకేం రాయబడు కదా. ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీ నీకు ఆపర్చునిటీ కలిగించి నీకు ఏదో ఒకటి జరుగుతుంది, మంచి జరుగుతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దట్ లెవెల్. సో ఇప్పుడు మన చక్రాస్ అనే ఉంటాయి. ఏం చక్రాస్ చెప్పుకున్నాం. ఈచ్ చక్ర హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. దాని ప్రతి చక్ర కూడా ఒక దానికి ఆ నిర్దిష్టమైన ప్లేస్ బట్టి ఆ చుట్టుపక్కల ఉండే ఆర్గాన్స్కి అది ఆర్గాన్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని సైకలాజికల్, మీ యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద కూడా అది పనిచేస్తూ ఉంటుంది. ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏమంటే, ఇప్పుడు మనం బేసిక్ చక్ర తీసుకున్నాం అనుకోండి. ఆ బేసిక్ చక్రాకి వచ్చేటప్పటికి ఏంటి, ఇది టిప్ ఆఫ్ ది టెయిల్ బోన్ దగ్గర ఉంటుంది. ఆ టిప్ ఆఫ్ ది టెయిల్ బోన్ దగ్గర ఉండేటప్పటికి అది ఇట్స్ కలర్ ఈజ్ రెడ్ కలర్. అంటే దాని ఫ్రీక్వెన్సీ అన్నమాట. విబ్జిఆర్లో మనం చూసుకుంటే దాని వేవ్ లెంగ్స్ ఉండేటప్పుడు దాని ఫ్రీక్వెన్సీ బట్టి ఈ ఈ ఎనర్జీలో, ఈ లైట్లో ఉండి ఆ శక్తిని తీసుకుంటూ ఉంటుంది. అది తిరిగి తీసుకున్నప్పుడు అది తీసుకుని ఇట్స్ ఎ వైటల్, అంటే మోర్ టువర్డ్స్ ఎర్త్ అన్నమాట. భూమికి, భూమి మీద బ్రతకడానికి, మనకి ఇక్కడ జీవితం గడపడానికి ఏం కావాలి, ఇవన్నీ సమకూరాలంటే బేసిక్ చక్ర స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత అబండెన్స్ ఉండాలి, డబ్బులు ఉండాలి, తర్వాత ఫిజికల్గా మీరు నడవడము, పరిగెట్టడము, మజిల్స్, స్కెలిటన్స్, ఇవన్నీ కూడా ఏంటి, సాలిడ్స్ కదా. ఈ సాలిడ్స్ మీద అది పనిచేస్తూ ఉంటుంది. సో బేసిక్ చక్ర ఈజ్ ఫర్ సర్వైవల్, ప్రొటెక్షన్, అబండెన్స్. తర్వాత మనకు అక్కడ ఉన్నవి ఏంటి, మనకు కాళ్ళు, తర్వాత బోన్స్, స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ మీద బేసిక్ చక్ర ఇచ్చే ఎనర్జీ అన్నిటికీ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సపోజ్ మనకు ఒక ఇంట్లోకి పవర్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కిచెన్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, తర్వాత ఇంకో ఎక్కడికో వెళ్తే ఇంకో రూమ్లో, బెడ్రూమ్లో ఏసీ ఉంది. సో మామూలు బల్బులకి మామూలు వైర్లు వాళ్ళు ఇచ్చిన ఈ ఈ ఇక్కడ హెవీ కావాలి అనుకున్నప్పుడు అక్కడ దాని మెకానిజం వేరే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కిచెన్లో ఆ లైన్ వాళ్ళు రన్ చేస్తారు, ఆ 3 ఫేజ్ ఏదో ఇస్తారు. అలాగే ఏసీ ఉన్న చోటకి ఎలా కరెంట్ అవి మారుస్తారో, అలాగే ఈ హెవీ ఎనర్జీస్ అంటే ఫిజికల్ బాడీ, అంటే ఫిజికల్ బాడీ అంటే ఘన పదార్థం. దిస్ ఈస్ ఘన పదార్థం. ఈ లెవెల్లో పని చేయవలసిన వాటికి కావాల్సిన గ్రాస్ ఎనర్జీ కావడానికి బేసిక్ చక్ర తీసుకున్న ఎనర్జీ అన్నిటికీ ఇస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకొంచెం పైకి వస్తే సేక్రల్ చక్ర, ప్యూబిక్ బోన్ దగ్గర, అది ఒక బాడీ, మన స్పైనల్ కార్డ్లో
వెన్నుపూస దగ్గర ఒక చిన్న పిన్ హెడ్ లాగా స్టార్ట్ అయ్యి ఒక సుడిగుండం తిరిగినట్టుగా ఇలా 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 తిరుగుతూ మన బాడీ బయట ఒక 6 ఇంచెస్ వరకు ఒక 6 ఇంతవరకు ఆ చక్రాలాగా తిరుగుతూ ఉండి ఆ ఎనర్జీ లోపలికి తీసుకోవడం, లోపల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడం. దాని పని అదే. మన శ్వాస ఎలా తీసుకుని వదులుతున్నామో అవన్నీ అవే చేస్తుంటాయి. చక్రాస్ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాయి అన్నమాట. అదేంటి మన యొక్క ఫీలింగ్స్. తర్వాత లోయర్ క్రియేటివిటీ. అంటే అక్కడ ఏమున్నాయి, మనకు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి, యూరినరీ బ్లాడర్ ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే ఆ సెక్స్ చక్ర బాగుండాలి. చాలామంది ఆడపిల్లలకి పీసీఓడి, యూట్రైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలు పుట్టడం దగ్గర కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఆ చక్ర సరిగ్గా లేదు. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనర్జీ అండ్ సప్లయింగ్ ఎనర్జీ టు ది, అది ప్రాపర్ గ్రో అవడానికి కావాల్సిన శక్తిని అవి ఇవ్వలేకపోతున్నాయి అన్నమాట. మనం ఆ చక్రాన్ని బాగు చేసుకున్నప్పుడు మనకు యూ కెన్ సీ ద డిఫరెన్స్. వాళ్ళకి ఆ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి. తర్వాత ఏమన్నా రిప్రొడక్టరీ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు తగ్గడం, ఫైబ్రాయిడ్స్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా యూ కెన్ సీ ద రిజల్ట్స్. ఇంకొంచెం పైకి వచ్చేటప్పటికి మనకు నేవల్ చక్ర. నేవల్ చక్ర ఈజ్ ఫర్ అసర్టివ్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఏం చేయగలను యాజ్ ఎ ఇండివిజువల్గా, అలాంటివన్నీ కూడా ఈ నేవల్ చక్రకు ఉంటాయి. ఫిజికల్గా ఏమున్నాయి, అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, లోపలికి వచ్చే లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది, వెనకాలకు వచ్చేటప్పటికి కిడ్నీస్ ఉంటాయి. ఈ ఈ వైటల్ ఆర్గాన్స్ అన్నిటికీ ఈ నేవల్ చక్ర ఇస్తూ ఉంటుంది ఎనర్జీస్. అంటే ఫిజికల్ లెవెల్లో మీకు డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా నేవల్ చక్ర చేస్తాము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయినా నేవల్ చక్రాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తాం. సో మనం ఈచ్ చక్ర యొక్క క్యారెక్టర్ ఏంటి, మనకున్న ప్రాబ్లంకి ఆ ఏ చక్రకి కనెక్టెడ్ అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ చక్ర మీద కూడా మనం ఎక్కువ హీల్ చేసుకోవచ్చు. సోలార్ ప్లెక్సస్ అనేది మీకు వేరే వాటిలో ఉండదు, కానీ ఇది ఫర్ ఎమోషన్స్ అన్నమాట. ఎలా మన ఎముకల గూడు ఎలా వచ్చి కలిసిన చోట ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ఆల్ ఎమోషన్స్. ఎప్పుడు ఏ ఎమోషన్ అయినా, యాంగర్, ఫియర్, ఎప్పుడుదో కోపము, అన్ని ఏదన్నా సరే ఇట్ వర్క్స్ ఆన్ వాటిని క్లియర్ చేస్తుంది అన్నమాట. చాలా వరకు డిసీజెస్ అని సైకోసోమాటిక్. సైకోసోమాటిక్ అంటే ఏంటి, సైకలాజికల్ దాంట్లో వచ్చి ఫిజికల్ బాడీ సొమాటిక్ దీంట్లోకి వచ్చి మనకు డిసీజ్గా బయటకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు హీల్ సోలార్ ప్లెక్సస్. హార్ట్ సెంటర్కి వచ్చేటప్పటికి దట్ ఈజ్ షేరింగ్, లవ్, కంపాషన్, ఇవన్నీ అన్నమాట హార్ట్ చక్రకి. అంటే మనం ఈ దేవల నుంచి పైకి వచ్చేటప్పటికి మంచి హయ్యర్ లక్షణాలు, ఉత్తమమైన మనిషి లక్షణాలు. కింద వరకు ఏంటి, బేసిక్ లక్షణాలు అంటే కూడు గుడ్డ, అంటే మనిషి బతకడానికి, ప్రపంచంలో బ్రతకడానికి ఏమేం కావాలో అవన్నీ కింద వాటిలో అవుతూ ఉంటాయి. పై వరకు వెళ్తున్న కొలది మోర్ ఆఫ్ ఏ హయ్యర్, అంటే ఆర్టిస్టులు, రైటర్స్, ఇంటలెక్చువల్స్, ఇవన్నీ కొంచెం ఇవి ఇవి ప్యూరిఫై అవుతున్న కొలది యూ విల్ గో ఇన్ టు దాట్. థ్రోట్ చక్రాకి వచ్చేటప్పుడు కమ్యూనికేషన్. యూ కెన్ కమ్యూనికేట్ బెటర్. నువ్వు చెప్పింది అవతల వాడికి బాగా అర్థమవుతుంది. అలాగే క్రియేటివిటీ, హయ్యర్ క్రియేటివిటీ. కిందేమో లోయర్ క్రియేటివిటీ, అంటే పిల్లలు పుట్టడం ఇవన్నీ లోయర్ క్రియేటివిటీ, ఫిజికల్ లెవెల్లో కనిపించేవి. ఇది ఆర్ట్, రైటింగ్స్, పోయిటరీ, ఆర్టిస్ట్, ఇవందరికీ ఈ చక్ర స్ట్రాంగ్ ఉంటుంది. యువర్ క్రియేటివిటీ, నీకు ఆలోచనలు బాగా వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. యూ కెన్ కమ్యూనికేట్ బెటర్. అలా మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞా చక్ర ఫర్ ద నర్వస్ సిస్టమ్ అండ్ ఇట్ ఆర్డర్స్. ఆజ్ఞ అంటే ఇట్ ఆర్డర్స్ ఆల్ ఎండోక్రైనల్ గ్లాండ్స్, కానీ అన్ని ఫంక్షన్స్ని ఆజ్ఞా చక్ర చెప్పి చేయిస్తూ ఉంటుంది అన్నమాట. అలా పైకి వచ్చేటప్పటికి సహస్రారము ఆర్ క్రౌన్ చక్ర. ఈ క్రౌన్ చక్రకు వచ్చేటప్పటికి దట్ ఈజ్ ఫర్ యాజ్ ఏ ఇండివిజువల్, ఒక హ్యూమన్ బీయింగ్గా నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చి నువ్వేం చేయాలి, ఏం చేస్తున్నావు, నేనేంటి అనే ఆలోచన నీకు కలగాలి. అవన్నిటిని కంట్రోల్ చేసేది కనెక్టింగ్ టు ద డివినిటీ మీకు క్రౌన్ చక్ర. దిస్ ఈజ్ అబౌట్ చక్రాస్. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి.
ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఇంటర్వ్యూలు బాగా చేయలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళకి థ్రోట్ చక్ర క్లియర్ చేస్తుంటే వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్ అది బాగా మాట్లాడగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, నేను పనికిరాను, నాకు ఇది అది అలా అనుకుంటే నేవల్ చక్ర. అలాగే సూసైడల్ టెండెన్సీ ఉంటే బేసిక్ చక్ర. అలాగా మనిషి యొక్క మనస్తత్వం కూడా మన చక్రాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? విల్ గో విత్ ది అట్యూన్మెంట్. ఓకే, కొత్త వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా అట్యూన్మెంట్ అందరికీ కల్పిస్తాను. అగైన్ టుడే ఆల్సో ఐ కుడ్ నాట్ టీచ్ యూ మోర్. సరే, వాట్ ఈస్ ద టైమ్? ఐ హ్యావ్ నో అదర్ ఫోన్. 9 అయింది మేడం. అయిందా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనము 3 పిల్లర్స్ ఆఫ్ రేఖీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ నథింగ్, ఓన్లీ ఫస్ట్ గషో మెడిటేషన్ ఇలా పెట్టుకుని నమస్కారం పెట్టి మన ఈ థమ్స్ని మన సెంటర్ ఆఫ్ ది చెస్ట్ టచ్ చేసి ఈ మిడిల్ ఫింగర్ని మొత్తం మన శ్వాస తీసి ఇక్కడ లోపల ఒక వైట్ బాల్ ఆఫ్ లైట్ పెరుగుతున్నట్టుగా శ్వాసతో పాటు ఆ లైట్ లోపలికి వెళ్తున్నట్టుగా చేసి యూఆర్ ఫోకసింగ్ అండ్ ఇంటెన్షన్. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నువ్వు రేఖీ చేసుకుని యూ వాంట్ టు హీల్ యువర్ సెల్ఫ్ ఆర్ హీల్ అదర్స్, ఏదైతే అది ఆ ఇంటెన్షన్ సెట్టింగ్ అనమాట. అండ్ మైండ్ఫుల్గా నేను రేఖీని యూఆర్ ఆహ్వానిస్తున్నాను అనమాట. ఐ ఇన్వోక్ రేఖీ అనుకుంటాము. థ్యాంక్ యూ రేఖీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ అని మీరు అనుకుంటారు. ఆల్రెడీ మీకు అచీవ్మెంట్ ఇచ్చాక మీరు అనుకుంటే మీకు ఎనర్జీ వస్తుంది, చేతులు హీట్ అవ్వడం కానీ అలా మార్పు వస్తుంటాయి చేతుల్లో, ఆ ఫ్లో మీకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత మీరేంటి, యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద డైరెక్షన్. మీరు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇంట్యూటివ్గా నాకు ఆ వ్యక్తికి ఎలాంటి హీలింగ్ కావాలో అలాంటి ఎనర్జీని నాతో గైడ్ చేస్తూ చేయించమని యూఆర్ ఆస్కింగ్ ది ఎనర్జీ ఓన్లీ. అలాగే మనం ఏం చేస్తాము, థర్డ్ వచ్చేటప్పటికి ఇలా ఓపెన్గా చేసుకుని థ్యాంక్ యూ రిక్కీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ, దీన్ని చేరియో అంటారు. ఫస్ట్ ది గషో, రిజాహో, దట్ ఈజ్ ఇంటెన్షన్ అనమాట. యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద గైడెన్స్. థర్డ్ ఈజ్ రెగ్యులర్ ట్రీట్మెంట్కి నువ్వు ఎనర్జీని అడుగుతున్నావు, రిజాహో. ఈ 3 అనుకుని నువ్వు హీలింగ్ మొదలు పెడతావు, నీకు కానీ వేరే వాళ్ళకి కానీ. అయితే ఇది తీసుకునేటప్పుడు మనం ఏంటంటే వేరే వాళ్ళకి చేసేటప్పుడు కానీ మనకైనా కూడా బాడీని డ్రై బేదింగ్ అంటారు, కొన్యేకోహో అంటారు. అదేంటంటే ఈ ఎనర్జీని మనం తీసుకోపోయినా కూడా పర్వాలేదు, ఈ ఎనర్జీ తోటి ఈ షోల్డర్ రైట్ తోటి లెఫ్ట్ షోల్డర్ పెట్టి ఈ నేవల్ మీదుగా ఈ దీన్ని ఏమంటారు, మన తుంటి భాగం ఉంటుంది కదా, మన మర్చిపోయిన వర్డ్. సో యూ హ్యావ్ టు క్లియర్ లైక్ దిస్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా తీసుకుని మనం ఈ బోన్ దగ్గర నుంచి ఈ భూమి లోపలికి ఎనర్జీని పంపిస్తున్నాం. యూఆర్ ఎక్స్హేలింగ్ త్రూ ద మౌత్. సో మనం ఏం చేస్తాము, 3 times ఇది చేసినప్పుడు మన ఆరాలో ఉండే బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. మనం తర్వాత ఇక్కడ నుంచి చేస్తాం, లెఫ్ట్ షోల్డర్ నుంచి నేవల్ మీదుగా ఈ మనకి తుంటి భాగం మీదుగా బయటకు వెళ్ళిపోతాం అన్నమాట. 3 times. తర్వాత ఏం చేస్తాము, చెయ్యిని స్ట్రైట్గా పెట్టుకుని ఇక్కడి నుంచి ఈ చేతులు చివరి వరకు ఒక 1 inch పైనుంచి అలాగే దీన్ని డ్రై బేదింగ్ అంటారు. అంటే వేరే వాళ్ళకి హీల్ చేసినప్పుడైనా మన కోసమైనా మనల్ని మనం ముందు ఎనర్జీ లెవెల్లో ప్యూరిఫై చేసుకుంటున్నాము. దీన్ని చేసుకున్నాక యూ కెన్ ఆస్క్ ఫర్ ది ఎనర్జీ అండ్ హీల్ వేర్ ఎవర్ యూ హ్యావ్. ఈ మనం 24 parts ఒక్కొక్క పార్ట్ 3 minutes చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కొక్క పార్ట్ 3 minutes చేసుకుని వెళ్ళిపోతే మీకు ఈ 21 days హీలింగ్ జరిగిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా మనం చేయాలి,
వాళ్ళకి ఇప్పుడు ఎనర్జీ తీసుకుని వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ పైన మనం పెడతాం. బాడీ మీదే బట్టల మీద నుంచి పెట్టేయచ్చు. అలా అలా పెట్టి ఉంచితే ఆ ఎనర్జీ వాళ్ళకి వెళ్తుంది. ఓ 3 మినిట్స్ 4 మినిట్స్ పెట్టే, లేకపోతే తెలుస్తూ ఉంటుంది ఎనర్జీ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. అవసరమైతే మన చెయ్యి ఇంకొంచెం పైకి వెళ్ళాలనుకోండి, మన చెయ్యి ఆటోమేటిక్గా పైకి పెట్టాలనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళకి హీలింగ్ చేసి మనం అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా యూ కెన్ క్లియర్ ఇట్ చేసుకుంటే మీకు వాళ్ళకి డిటాచ్ అయిపోతారు. ఆ విధంగా మీరు టచ్ థెరపీని చేయొచ్చు ఈ బేసిక్ క్లాస్లో ఇనీషియల్గా. ప్రస్తుతానికి పెద్ద పెద్ద డిసీజెస్కి చేయకండి. ఇప్పుడు ఏ క్యాన్సర్ అలా ఉంటే ముట్టుకోకండి ఇప్పుడు మీరు, ఎందుకంటే దే డ్రా లాట్ ఆఫ్ ఎనర్జీ. మీకు ఇంకా తీసుకోవడం రాకముందే మీ ఎనర్జీ వెళ్తుంది కాబట్టి ఓన్లీ యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఏదో పిల్లలకి తలనొప్పులు చిన్న కడుపు నొప్పులు ఇలా ఉంటే చేయండి, ఏం పర్వాలేదు. చిన్న చిన్నవి బాగానే మీరు చేసేయండి ఇప్పుడే, పర్వాలేదు. సో ఇదేంటి, మనము హీలింగ్ డ్రై బేదింగ్ అనేది మనకు చేయాలన్నా వేరే వాళ్ళకి చేయాలన్నా చేస్తాము. అది చేసినప్పుడు వాడి మొహం మీద ఎలా అనకూడదు. చేసేవాళ్ళు మన పక్క తిరిగి, బికాస్ ఇక సెండింగ్ అవుట్ ద నెగిటివ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ బాడీ. సో ఇది చేసి మనం వాళ్ళకి చేస్తామన్నమాట. సో మీకేంటి 24 పార్ట్స్ ఎలా చేసుకోవాలో మీకు పంపిస్తాము. మీరు పంపించిన తర్వాత ఈ ఈ 1 వీక్ కూడా మీరు చేయండి. నెక్స్ట్ వీక్ మీ క్లాస్ మోస్ట్లీ టుడే సాటర్డేనా సండేనా? అంటే మేడం ఓకే, సండే అయితే మీకు నెక్స్ట్ ఐ థింక్ మీకు ఫ్రైడే ఈవినింగ్ కదా, ఫ్రైడే ఈవినింగ్ ఉంటుంది మీకు మళ్ళీ. ఓకే, 2 క్లాసెస్ ఉండవు. ఇదేంటంటే ఇనిషియల్గా కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వీ హ్యావ్ డన్ లైక్ దిస్. ఓకే, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్. పాదాలు నేల మీద పెట్టండి, నేల మీద కానిచ్చేటి. అందరూ గషో మెడిటేషన్ నమస్కారం పెట్టి ముద్ర టచ్ చేసుకొని ఇన్హేల్ ఇంటూ ది అబ్డోమెన్. ఇక్కడ హార్ట్ సెంటర్లో ఒక బాల్ ఆఫ్ లైట్ అలా పెరుగుతున్నట్టుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉంటారు. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. All the ascended masters, light beings, divine masters, Master Bikava Bushi and the Grand Masters and teachers, I am open to receive Reiki level 1 attunement to heal myself and for the benefit of all beings. ఆ దివ్యమైన శక్తి పైనుంచి తల మీద నుంచి ఆకాశం నుంచి ఒక బ్రైట్ లైట్ బీమ్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ యువర్ క్రౌన్ చక్ర మొత్తం మీ బ్రెయిన్ లోపలికి బ్రైట్ లైట్ ప్రతి సెల్ని దాటుకుంటూ భూమి వరకు వెళ్తుంది, కోర్ ఆఫ్ ది ఎర్త్ వరకు. ఫీల్ దట్ లైట్ ఈస్ గోయింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, వాషింగ్ ఇట్ అవుట్. ఆల్ ద నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తుంది దివ్యమైన శక్తి. ఫీల్ దట్ యువర్ బాడీ ఈజ్ లైక్ ఏ గ్లాస్. ఒక గ్లాసులోకి మనం కాంతి ఎలా అయితే లోపలికి వెళ్ళి కనిపిస్తూ ఉంటుందో, ఎలా ప్రవహిస్తుందో మీ బాడీలోకి ఆ శక్తి ప్రవహిస్తుంది. థ్యాంక్ యూ రీకీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు బి. మీ యొక్క ఆ క్రౌన్ చక్రాల నుంచి ఆజ్ఞా చక్ర భ్రూమధ్య దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆ చక్రాస్ కూడా క్లియర్ అవుతున్నాయి. అవి గిరగిరా తిరుగుతూ ప్యూరిఫై అవుతూ ఉన్నాయి. దే ఆర్ బ్రింగింగ్ రేకి ఎనర్జీ ఇన్ టు యువర్ బాడీ. మొహం అంతా కూడా ఎనర్జీతో నిండిపోయింది, లోపలంతా కూడా. గో టు ద థ్రోట్. థ్రోట్ చక్రాలు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆ ఎనర్జీ సెంటర్స్ మూవ్ అవుతూ క్లియర్ అవుతున్నాయి. దే బికమింగ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. థ్రోట్, థైరాయిడ్స్, పారాథైరాయిడ్, విండ్ పైప్ అన్నీ కూడా క్లియర్గా బ్రైట్గా అవుతున్నాయి. వాటర్ ఆల్ ద బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి బయటికి చక్రాలోంచి బయటికి లైట్ స్మోక్ లాగా బయటకు వెళ్ళిపోతున్నట్టు యూ కెన్ విజువలైజ్. గో టు ది హార్ట్ సెంటర్, బోత్ లంగ్స్ అండ్ హార్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు చేతులు ఓపెన్గా పెట్టేసుకోండి కళ్ళు మూసుకుని.
మీ ఒళ్ళో ఓపెన్గా ఇలాగా ఓపెన్ చేసి పైకి పామ్స్ ఉండేలాగా పెట్టుకోండి. సోలార్ ప్లెక్సెస్లో ఆల్ నెగిటివ్ ఎనర్జీస్, ఎమోషన్స్ అన్నీ కూడా బయటకు వెళ్తున్నాయి. బోత్ హార్ట్ సెంటర్, సోలార్ ప్లెక్సెస్ కూడా బ్రైట్గా తిరుగుతూ దే ఆర్ ఫిల్డ్ విత్ ద రీక్ ఎనర్జీ ఇంటూ ద నేవల్ చక్ర, ఫ్రంట్ అండ్ బ్యాక్. దివ్యమైన శక్తి మీ లోపలికి వచ్చి ప్రతి అణువుని కూడా క్లియర్ చేస్తూ పాదాల వరకు వెళ్ళి ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా లైట్ కూడా వెళ్తూ ఉంది. హియర్ ఇన్ దట్ ఫ్లో ఆఫ్ రేకి ఎనర్జీ ఒక ప్రవాహంలాగా మీ శరీరంలో వచ్చి కింద వరకు వెళ్తూ ఉంది. బీ లైక్ దట్. మీ అరచేతుల్లో కూడా దివ్యమైన రేకి శక్తి ఒక ఫ్లో లాగా వస్తుంది. జస్ట్ అబ్జర్వ్. మీకేం అనిపించినా అనిపించకపోయినా పర్వాలేదు, బట్ యూ విల్ గెట్ ద ఎనర్జీ. చేతుల్లోంచి, చేతి వేళ్ళ చివర్లోంచి కూడా దివ్యమైన శక్తి బాడీ లోపలికి వెళ్తుంది. తల మీద నుంచి చక్రాస్ అన్నిటిలోంచి కూడా ఆ రేకి శక్తి ప్రవాహంలాగా మీ బాడీ లోపలికి వెళ్తుంది. ఇట్ ఈస్ వాషింగ్ అవే ఆల్ ద బ్లాకేజెస్ ఇన్ యువర్ బాడీ. పెయిన్స్ ఏదున్నా కూడా దే ఆర్ ఆల్ డిజాల్వింగ్ అండ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఎర్త్. ఇట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ ఇంటూ యువర్ ఆరా ఆల్సో. మీ ఆరా అంతా కూడా ఒక బ్రైట్ వైట్ బాల్ ఆఫ్ లైట్లో మీరు నించుని ఉన్నట్టుగా. ఆ శ్వాస తీసుకున్నప్పుడు కూడా రేకి ఎనర్జీ ఇలాగ శ్వాసతో పాటు లోపలికి వచ్చి బాడీ లోపలికి, శ్వాస వదులుతున్నప్పుడు లోపల ఉన్న నెగిటివిటీని బయటికి పంపిస్తున్నట్టుగా చేసుకోండి. జస్ట్ అబ్జర్వ్ ది ఎనర్జీ ఫర్ ఫ్యూ మినిట్స్. Feel that you are blessed to receive the divine energies in this lifetime. ఒక అద్భుతమైన యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డివైన్ ఎనర్జీగా మీరు ఉంటామని. లెట్ దిస్ అట్యూన్మెంట్ బెనిఫిట్ ఆల్ ద బీయింగ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Slowly you can open your eyes. You can open your eyes. ఎవరికైనా ఏమైనా ఎనర్జీ తెలిస్తే చెప్పండి. అదర్వైజ్ మీరు చేసేది ఏంటంటే జస్ట్ యూ కెన్ రబ్ యువర్ పామ్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ రీకి. ముందు గష పెట్టుకోండి, నమస్కారం పెట్టుకుని థ్యాంక్ యూ రీకి ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ అనుకోండి. తర్వాత మీ ఇంటెన్షన్ అనుకుని
థ్యాంక్ యూ రీకీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటూ మీ తీసుకుంటారు. అప్పుడు చేతుల్లో ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎనర్జీని మీరు ఇలా పెట్టేసుకుంటారు. 3 మినిట్స్ పెట్టాక అక్కడ తీసి మళ్ళీ అడుగుతారు, థ్యాంక్ యూ రీకీ ఫర్ ఫ్లోయింగ్ ఇంటూ మీ. అప్పుడు ఐస్, ఇయర్స్, థ్రోట్, హార్ట్, నేవల్, బ్యాక్, మనకు వచ్చేటప్పటికి థైస్, హిప్ జాయింట్స్, నీ జాయింట్స్, యాంకిల్స్, ఫీట్, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. సో రోజులు 30-40 మినిట్స్ పడుతుంది. అంత టైం ఇవ్వలేకపోతే నేవల్ వరకు చేసుకుని మిగిలితే రాత్రి అన్నా చేసుకోండి, హాఫ్ టైం అన్న. బట్ డూ ఇట్ వన్స్ ఏ టైం. 2 టైమ్స్ చేసినా మంచిదే, ఒకసారన్నా మస్ట్గా చేయండి ఈ 21 days. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎవరికైనా ఎనర్జీ తెలిస్తే చెప్పండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. మ్యామ్ మీరు ఇచ్చిన ఇమేజ్లో 13 పొజిషన్స్ ఉన్నాయి కదా మ్యామ్, మీరు చేయండి, అవన్నీ చేయండి. 13 పొజిషన్స్ చేయమంటారా ఈ 21 Yes. days? ఓకే అంటే 2 చేతులు పెట్టాం కదా, 1 2 అలాగనమాట. ఓకే మేడం, రేకి చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాడీ మొత్తం ఇట్లా తిమ్మిరెక్కినట్లు అనిపించింది, ఒకసారి వేడి అనిపించింది, ఒకసారి ఏమో చేతులు అంతా టిక్లింగ్ లాగా అనిపించిందండి. అంటే మీ బాడీలో అక్కడ ఏ అవసరం ఉందో దాన్ని బట్టి ఎనర్జీ మారుతూ ఉంటుంది. ఓకే. అలాగా ఇప్పుడు మనకు ఒక మంట ఇలాగ వెళ్తుంది అనుకోండి, బాగా మంచి గడ్డి ఉంటే బాగా మండుతుంది, కొంచెం వెళ్తే పచ్చగడ్డి ఉంది అనుకోండి తగ్గుతుంది, అంతే కదా, అవును. డిపెండింగ్ ఆన్ దట్ ప్లేస్. అలాగే మన బాడీలో ఇక్కడ అవసరం ఉంది, చాలా ఎనర్జీ తీసుకున్నట్టు జీవని వెళ్తున్నట్టు తెలుస్తుంది, ఇక్కడ అవసరం లేదు, నార్మల్గా అనిపిస్తుంది. అలాగే వేరెవర్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దట్ ఏరియా, ఈ వెళ్ళి అది రియాక్షన్ ఏంటి బట్టి మీకు ఫీలింగ్ ఉంటుంది. అలాగా పర్టికులర్ ఆర్గానిక్ ఇవ్వాలంటే కనుక అక్కడ ఎక్కువసేపు పెట్టుకోవాలండి, మామూలుగానే అక్కడ పెట్టుకోవడం అంతే. అంతేనండి? అంతే. ఓకే మేడం. మేడం, అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి చేయాలి అంటే వాళ్ళకి ఎంతసేపు చేయాలి మేడం ఒక పార్ట్ పైన? అంటే అలా కాదు, ఇప్పుడు మీరు ఇప్పుడే వేరే వాళ్ళకి చేయరు కాబట్టి వదిలేయండి. మీరు చేసినప్పుడు చెప్తాను, వాళ్ళకి ఆ పార్ట్కి ఒకటే చేస్తారు. మీరు అదే ఒక రీకి హీలింగ్ సెంటర్ పెట్టారు అనుకోండి, సెంటర్ పెడితే వాళ్ళకి అవసరమైతే హోల్ బాడీకి చేస్తారు, లేదంటే వాళ్ళు బ్యాక్ పెయిన్తో వస్తారు, ఆ బ్యాక్ పెయిన్ పడుకోబెట్టి బ్యాక్కి చేస్తారు, కూర్చోబెట్టి ఆ బ్యాకే మీరు చేస్తారు. చేస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది, ఎనర్జీ వెళ్తూ ఉంటుంది, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. అలా 3 minutes లేకపోతే 5 minutes 10 minutes చేయొచ్చు. బట్ చేస్తున్నంతసేపు మీరు తీసుకున్నట్టు మీరు దాని మీద ధ్యాస పెట్టాలి. మీరు అటు ఇటు చూసి సినిమా చూసి టీవీలోకి చూస్తుంటే మీ ఎనర్జీ వెళ్ళిపోతుంది. యూ హ్యావ్ టు రిసీవ్ ఎంత చేసుకుంటే అది ఆటోమేటిక్ ఫ్లో వెళ్ళిపోతుంది, మీరు పెట్టకపోయినా వెళ్ళిపోద్ది. సో యువర్ మైండ్ హ్యాస్ టు బి ట్రైన్డ్. అందుకని మీరు మీకే ముందు చేసుకోండి. ఇంకా మెడిటేషన్స్ అవి నేర్పిస్తాము, హస్సురేహో మెడిటేషన్ అనేది ఒకటి పెడతాము, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను క్లాస్లో చేయిస్తాను మీకు. ఓకే మేడం, మరి ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ముందు మీరు ఇప్పుడు భుజం నుండి ఇలాగా హిప్ బోన్ వరకు చేయమన్నారు కదా, అది చేసిన తర్వాతే మళ్ళీ నమస్కారం. ఇప్పుడు అది ఒక టైప్ ఆఫ్ క్లీనింగ్. ఓకే, అది చేయకపోతే ఇది రాదని కాదు, మీరు అది యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. మీకే అనుకోండి పెద్ద అవసరం లేదనుకుంటే అడిగి మీరు వెంటనే పెట్టేసుకోవచ్చు. అంటే జనరల్ గా అడగటం అంటే షోల్డర్ దగ్గర పెట్టేసేసుకుని మళ్ళీ నమస్కారం ముద్ర పెట్టుకోమంటారా మేడం? ఫస్ట్ క్లెన్సింగ్ అండి. ఊరిని మీరు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటారు, మరి చేతులు కడుక్కోవద్దంటే మీ ఇష్టం, కడిగితే కడుక్కోండి, లేదంటే బాగానే ఉన్నాయనుకుంటే తినండి, అంతే కదా. దిస్ ఈజ్ ద ప్రాసెస్ చెప్పాను నేను, ఇది చేస్తే చేయకూడదని కాదు, బట్ దిస్ ఈజ్ ఇలా మనం మొదలు పెట్టాం, ఇలా మొదలు పెడతాం. ఇన్వోక్ ద ఎనర్జీస్. అలాగే మేడం, ఇప్పుడు వేరే వాళ్ళకి హీలింగ్ చేయమన్నప్పుడు ఇప్పుడు కొంచెం లైట్గా చేయమని అన్నారు కదా, డిసీజెస్కి చిన్న ఉంటే. అట్లా కాకుండా మెంటల్గా వాళ్ళకి ఏమైనా రిలీఫ్ కావాలి, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే కనుక ఫస్ట్ మనం రేకి మార్నింగ్ మీరు చెప్పినట్టు నేను ఒక అదే చేసేసుకుని రేకి చేసుకుని తర్వాత మన కార్యక్రమంలో ఉంటాం కదా, మన పనుల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ ఇచ్చేయమంటారా, లేకపోతే మళ్ళీ ప్రేయర్ చేసుకొని అదే మళ్ళీ రేకి తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా?
ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితో నాకు తెలియదు, మీరు చెప్పే వ్యక్తి ఎవరు. ఉమ్? ఆ, మీరు ఇప్పుడు ఎన్నాళ్ళు ఉన్నారు కదా, ఏంటి మేడం? ఎన్నాళ్ళు వాళ్ళ టెన్షన్ ఏదన్నా మీరు భరించారు కదా. నా పిల్లల గురించి అది భరించాను. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ అర్జెంట్ చిన్నపిల్లలా? లేదండి, దే ఆర్ 24 years. మరి అలాంటప్పుడు డోంట్ డూ నౌ. మీరు అలా చేయదలుచుకుంటే మీకు సిద్ధ కళ్యాణ సాధన అది చెప్పాను కదా, అవి చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు. టచ్ థెరపీ ఇప్పుడు చెయ్యొద్దు మీరు. అంటే యూ హ్యావ్ ఓకే. నో ఐడియా హౌ మచ్ దే డ్రా. అవును, 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 మీ పరిస్థితి నాకు తెలియదు, వాళ్ళకి ఏ ప్రాబ్లమో నాకు తెలియదు కదా. అవును. అది తెలియనప్పుడు మీరు ఇప్పుడే చేస్తే మీకు నీరసం వచ్చింది అనుకోండి, మీరు ఏకి మానేస్తారు. ఫస్ట్ ఓకే. యూ లెర్న్, యూ ఎంపవర్ యువర్ సెల్ఫ్. మీకు ఓకే. అది వస్తేనే కదా వాళ్ళకి ఇవ్వగలరు. అవును. అది అంటే చెయ్యండి, సిద్ధ హీలింగ్ చేయండి, అదేం పర్వాలేదు. ఇప్పుడు మీ ఛానల్లో ఉంటాయండి వీడియోస్, సిద్ధ హీలింగ్, కళ్యాణ వెళ్ళండి. సాధన? సిద్ధాలో మీరు కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన అని కొడితే మీరు ఛానల్కి వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంత ఓకే. మొత్తుకుంటే లాస్ట్ మంత్లో 18 మంది సబ్స్క్రైబర్స్ అట్ నాకు. నాకే అవునండి. నవ్వు వచ్చింది. వెరీ గుడ్ అనుకున్నాను. అంటే ఇంత అవసరం లేదనమాట ఈ శక్తి అని. ఓకే. అలా ఉంటుంది. అదే పప్పుచారు చేస్తానని పెడితే మిలియన్స్ చూస్తారా. సో యూ ట్రై టు సబ్స్క్రైబ్, టెల్ అదర్స్ వేర్ దే విల్ గెట్ గుడ్ ఎనర్జీస్. యూ ఓకే. ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు విశ్వ కళ్యాణ సాధన అని ఉంటుంది, అదొక పుణ్య స్తూపం నుంచి తీసుకుని చేయొచ్చు, అది చేయండి. దట్ ఈస్ ఓకే. సేఫ్ అండ్ ఫర్ యూ ఈజియర్, నాట్ దిస్ నౌ. ఓకే ఇది మేడం. ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే మేడం. చేయండి. వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళని చేసుకోమని కూడా చెప్పచ్చు. అది వాళ్ళు వినరు అనుకోండి, మీరు కొంతకాలం చేశాక వాళ్ళ మనసులో మార్పు వస్తుంది. అంటే వాళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళకి ఫస్ట్ తెలియాలి. నేను ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కదా. సో అందు గురించి ఈ లోపల వాళ్ళకి ఏమని. మీరు చేసుకుని వాళ్ళకి ఏదో చిన్న చిన్న పెయిన్స్ అయి ఉంటే చేయండి, ఏం పర్వాలేదు. ఓకే మేడం. పెద్ద పెద్ద వాటికి వెళ్ళద్దు. సపోజ్ ఏమైనా సైకలాజికల్ ఇష్యూ ఉందనుకోండి, అలాంటప్పుడు వెళ్ళొద్దు. పెద్ద డిసీజ్ అనుకోండి, అంటే ఆ సెల్స్ ఆ ఎనర్జీ కోసం ఎదురు చూస్తుంటాయి, థర్స్టీగా ఉంటాయి. మీరు ఇలా చేయి పట్టగానే జుమ్మని లాగేస్తుంది ఎనర్జీ. మీకేమో ఇంకా మీరు నీకు వస్తుంది అనుకునే లోపల ఎనర్జీ వెళ్ళిపోతుంది. అందుకని ఫస్ట్ మీరు ఈ 21 daysలో ప్యూరిఫై అవుతారు, మీకు ఈ ప్రాక్టీస్లో అలవాటు అవుతుంది. యూ కెన్ డూ వెరీ గుడ్ హీలింగ్. యా, ఓకే. ఎనీ క్వశ్చన్స్? మ్యామ్, యా. ఎవ్రీడే లైఫ్లో మనం జనరల్గా అప్పుడప్పుడు మూవీస్ చూస్తుంటాం, లేదంటే టీవీ షోస్ చూస్తుంటాం కదా. అవన్నీ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ డ్రైన్ అంటారా? అంటే లైక్ ఈ 21 days యాజ్ ఎ బిగినర్ అవన్నీ లిమిటెడ్. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ ఎమోషన్ విల్ డ్రా యువర్ ఎనర్జీస్. అందులో ఏ తిరుగులేదు. ఒక హారర్ షో చూసావనుకోమ్మా, అది సరదాగానే ఉంటుంది, కానీ ఆల్ దట్ దాంట్లో నీకు కలిగిన ఎమోషన్స్ అవన్నీ కూడాను ఆ నెగిటివ్ ఎనర్జీని తయారు చేస్తాయి. అవి మన చక్రాసేగా బయట పెట్టాలి, బయట పంపాలి. నువ్వు చేస్తున్నప్పుడు పోతాయి, క్లియర్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ ఎనీథింగ్ అది రేడియేషన్. అండ్ వాట్ ఈస్ ద ఎమోషన్ యు ఆర్ గెటింగ్ దర్. సపోజ్ ఏదో ఒక ఏదో డెత్ మీదో ఏదో క్రూయల్గా ఉండేదో చూస్తూ ఉన్నావు అనుకో, నువ్వు క్రూయల్గా ఉండి బాగుందనేమో అనుకోగా, యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఏదో ఒకటి నీ లోపల ఎమోషన్ కలుగుతూ ఉంటుంది. అది నువ్వు కాకపోయినా బయటదన్నా యువర్ మైండ్ ఎమోషన్ విల్ గెట్ ఎఫెక్ట్. అది ఆ నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది మనలో. ఈ చక్ర దాన్ని బయటకు పంపాలి. ఓకే. నీ క్వశ్చన్ అదేనా, ఇంకేమన్నా ఉందా? దే డ్రా ఎనర్జీ, యూ ఆర్ స్పెండింగ్ ఎనర్జీస్ ఆన్ ఇట్. అది ఓకే. అంటే ఈ 21 days అట్లీస్ట్ ఎంత తక్కువ ఎనర్జీ డ్రైన్ కి సంబంధించినవి కన్జ్యూమ్ చేయగలిగితే అంత మంచిది అంటారు. అలాగా నువ్వు అలా చేయగలిగితే చాలా మంచిది. అలాగని అన్ని మానేసి కూర్చోమంటే ఇది మానేస్తావు నువ్వు. అందుకని జస్ట్ డూ ఇట్. నువ్వేం చేస్తావు అది చేస్తూ
ఇది చేస్తూ ఉండమ్మా. ఇది తప్పకుండా చెయ్యి. అది నీకు చూడాలనిపిస్తే చూడు, వద్దంటే మానేసే, నీ ఇష్టం. ఓకే. యాహ్! యూఆర్ డ్రాయింగ్ ఎనర్జీ కదా, నువ్వు ఆల్రెడీ ఇప్పటివరకు లేని ఎనర్జీని, ఒక కొత్త ఎనర్జీ నీలో తీసుకుంటున్నావు. అవును. ఇంతకు ముందు కన్నా నీకు మంచి ఎనర్జీ వస్తుంది నీలో. అవును. అప్పుడు ఎవరు చూసినా నష్టము లేదు, అది లేదు. ఓకే. అలాగా. థ్యాంక్ యూ. ఎప్పుడైతే నీ ఎనర్జీ నీకు సఫిషియెంట్గా అయ్యిందో, ఇప్పుడు నువ్వు బాగా పరిగెట్టావు, థర్స్టీగా ఉన్నావు, అప్పుడు నీకు చాలా ఇష్టమైంది ఏది ఇచ్చినా, పిజ్జా ఇచ్చినా నువ్వు తినలేవు, తినబుద్ధి కాదు, ముందు నీళ్లు తాగాలనుకుంటావు, అవునా? అవును. నీళ్ళు ఇష్టమే, నీళ్ళు ఏం పెద్ద నీకు ఇష్టమేం కాదు, పిజ్జాయే ఇష్టం. కానీ దట్ నీడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ. ఫస్ట్ ఆ నీళ్ళు తాగేయాలి. ఎలా ఉందో అలా మనకి ఏంటంటే ఈ ఎనర్జీ అనేది మన లోపలికి వచ్చి అప్పుడు అలాగే నీళ్ళు, ఓ పెద్ద బాటిల్ నీళ్ళు తాగాక ఇంకా తాగు అంటే తాగు, సరిపోయింది అన్నాక. అలాగే ఎనర్జీ నీలో పూర్తిగా నిండాక అప్పుడు నీకు అవసరం లేనివి, అంటే నువ్వు ఆల్రెడీ థర్స్ట్ అయిపోయింది, నీ బాడీ ఎనర్జీతో హ్యాపీగా ఉంది, అప్పుడు నీకు కొన్ని అవసరం లేనివి, అరే ఇది అవసరం లేదు అనిపిస్తుంది. అంతకుముందు నీకు కావాలి అనిపించింది నీకు వద్దనిపించవచ్చు. ఓకే. ఇవన్నీ అర్జెస్, కొన్ని ఎడిక్షన్స్, అర్జెస్, ఫుడ్ ఎడిక్షన్స్, రియల్ ఎడిక్షన్స్, ఇవన్నీ ఏంటంటే దెర్ ఈజ్ సమ్, ఆ బాడీలో ఎక్కడో ఏదో లేదు, అది అడుగుతోంది అనమాట. అది కావాలనడం వల్ల నీకు అది ఎలా ఇవ్వాలో తెలియక అది ఇది ఏదో ఏదో ఇచ్చేస్తున్నావు. ఓకే. నౌ ఇఫ్ యూఆర్ ఫిల్డ్ విత్ ద ప్రాపర్ ఎనర్జీ, ఆ అర్జెస్ అనేవి పోతాయి అనమాట. అన్నెసరీ అర్జెస్, అవసరం లేని అర్జెస్ మనకు గుర్తు కూడా ఉండవు అనమాట. అలా. ఎస్ మ్యామ్. ఓకే, ఎస్ మ్యామ్. గుడ్. డూ ఇట్ ఆన్ ద మెయిన్గా అన్ని చక్రాస్ చేసుకోండి, సోలార్ ప్లెక్సెస్ అవి కూడా చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఐ డూ ఇట్ ఆన్ ద చక్రాస్ ఆల్సో. ఇప్పటి వరకు ఆ 24 ఆ ప్లేసెస్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే సెండ్ ఇట్ ఆన్ ద గ్రూప్లో పెట్టండి, వీ విల్ ఆన్సర్. ఓకే, విల్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.